నమస్తే. భారతీయ సమాజం గురించి, భారతీయ సమాజంలో ఉన్న భిన్నమైన ఆలోచనల గురించి, అందులో ప్రధానంగా రాజకీయ ఆలోచనల గురించి గతంలో, ఇప్పుడు, రేపు అవి ఆలోచనలో, ఆచరణలో ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇది స్థూలంగా ఒక 6-7 పైబడి ఇంటర్వ్యూలకు సంబంధించిన సారాంశం. ఈ భారతీయ సమాజంలో ప్రధానంగా బీజేపీ తరహా ఆలోచన ఒకటి ఉంటే, కమ్యూనిస్టు తరహా ఆలోచన ఒకటి, దానికి ఒక అడుగు ఇంకా ముందుకేసి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నవారు కొందరు. భారతీయ సమాజాన్ని వీళ్ళు సరిగా అర్థం చేసుకున్నారా? ఎట్లా అర్థం చేసుకున్నారు? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. భారతదేశ చరిత్ర పైన మరీ ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రజల కోణంలో క్షేత్రస్థాయి పరిశోధన ఆధారంగా చరిత్రకు సరికొత్త చూపును ఇచ్చిన వారు ప్రొఫెసర్ తిరుమలి గారు. ఈ మధ్య వారు ఆంధ్రజ్యోతిలో 2 ఆర్టికల్స్ రాయడం, దానిపైన విస్తృతంగా తెలుగు సమాజంలో చర్చ జరిగింది. ఈ పరంపరలోనే వారితో కొన్ని విషయాలు మాట్లాడుతూ వారు మన దగ్గర ఉన్నారు. భారతీయ సమాజానికి సంబంధించి రాజకీయ ఆలోచన చెప్పినట్టుగా కమ్యూనిస్టు తరహా ఆలోచన ఒకటి, బీజేపీ తరహా ఆలోచన. ఈ 2 తరహా ఆలోచనలు భారతీయ సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేసినాయి? ఎవరు సరిగ్గా అర్థం చేసుకున్నారు? అయితే ఎందుకు, కాకుంటే ఎందుకు? వాస్తవంగా ఆధునిక ఆలోచన విధానం, రాజకీయ విధానం, రాజకీయంగా ఆధునికంగా ఆలోచించినటువంటి స్ట్రీమ్స్ని చూస్తే 4 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారతీయులంతా ఒకటే, భారతీయులు ఒక తాటి మీద నిలబడాలి, స్వాతంత్రం తెచ్చుకొని భారత జాతిని ప్రజాస్వామ్యంకై తీసుకుపోయి నిర్మించాలి అనేది కాంగ్రెస్ యొక్క అభిప్రాయం. దానికి భిన్నంగా కమ్యూనిస్టు భావజాలం వచ్చింది. మీరు అలా నిర్మించలేరు, భారతీయులు వర్గ సమాజం, మీరు బూర్జువాలు, మీరు పెట్టుబడిదారులు, మీరు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులు, మీరు సరైన స్వాతంత్రం తేలేరు, అది మేమే తెస్తాం, వర్కింగ్ క్లాస్ చేసుకొస్తుంది, రైతులు చేసుకొస్తారు, మేము సోషలిస్ట్ సమాజాన్ని నిర్మిస్తేనే భారతదేశ సమస్య పోతుంది అనేది కమ్యూనిస్టు భావనాలు. భారత జాతి ఒకటే అని చెప్పినప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా భారత జాతి ఒకటి కాదు, అసలు భారత్ అనేటువంటిది హిందూ జాతి. హిందూ జాతితో పాటు మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ దేశాన్ని, భారత జాతి అంటే హిందూ దేశం, హిందువులది ప్రైమరీగా, ఎంతోమంది వస్తారు పోతారు ఉంటారు, వాళ్ళు దేశానికి జాతి కాదు. ముఖ్యంగా ముస్లిమ్స్ భారతదేశంలో ఒక జాతి కాదు. కాబట్టి ఏంటంటే హిందూ సమాజం నిర్మించడంలో భాగంగా స్వాతంత్రం నడవాలి అనేది హిందూ మహాసభ ఈ తత్వాన్ని తీసుకొచ్చింది. హిందూ మహాసభ తర్వాత దాని నుంచి పుట్టింది ఆర్ఎస్ఎస్, ఇవన్నీ కూడాను. జనసంఘ్ అనేటువంటిది 52లో పుట్టడం, ఇవన్నీ తర్వాత అట్లా అక్కడ భావజాలం అక్కడ. 3 4వ భావజాలం సైలెంట్గా దీని పక్కన అన్నిటి పక్క నుంచి నడుస్తూ వచ్చింది, చాలా సైలెంట్గా. పూలే సృష్టించాడు మొట్టమొదలు. కాంగ్రెస్ పుట్టగానే పూలే 1884లో పూలే ఏమంటాడంటే, ఎట్లా తిరిగి మీరు బ్రాహ్మణ సమాజాన్నే నిర్మిస్తారు. పూలే అప్పుడు అన్నాడు ఈ మాట. 90లోనో ఏమో చచ్చిపోయాడు ఆయన, 1890-91 చచ్చిపోయాడు ఆయన. కాంగ్రెస్ పుట్టినాక 6 ఏళ్ళు ఏమో ఉన్నాడు. కానీ అంతకుముందు కాంగ్రెస్ పుట్టే కంటే ముందు మేధావి వర్గం పూనాలో బేసికల్గా మేధావి వర్గం పుట్టి చర్చిస్తుంది కాంగ్రెస్ పుట్టే కంటే ముందు. ఆ చర్చల్లో ఆయన కూడా ఉండవు. ఆయన బాగా ఇంటర్నల్గా ఏమిటి అనేది తెలుసు ఆయనకి. వాళ్ళందరితో కలిసి పనిచేసి రనడే ఫాలోవరు.
మహాత్మా ఆయన మహాదేవ్ గోవిందరానడే ఫాలోవర్ కదా. సో మిగతా అలాగే పూనాలో మొట్టమొదటిసారి ఇంటలెక్చువల్స్ కలిశారు, ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్. అందులో ఆయన ఉండడం, వాళ్ళ తత్వాన్ని వాళ్ళ భావాన్ని ఆలోచిస్తూ మీరు ఈ దేశంలో నిర్మించేది తిరిగి బ్రాహ్మణ సమాజమే అని క్లియర్గా వాళ్ళతో చెప్పి డిఫర్ అయ్యాడు. తెలిపోయి ఆయన సత్యశోధక అది పెట్టుకొని వాళ్ళలో లేడు, అలా ఉన్నాడు. తర్వాత ఇళ్లలో ఎడ్యుకేటెడ్ పీపుల్ లేరు కాబట్టి ఆ భావజాలాన్ని ముందుకు తీసుకురాలే. అది ఉంది పేపర్లో, బుక్స్లో అలా మిగిలిపోయి ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ బలం ఏర్పరుచుకునేటువంటి టైంలో పెరియార్ తమిళనాడులో తమిళ సొసైటీ లేదా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ప్రధానంగా బ్రాహ్మినికల్ సొసైటీ. నార్త్ కంటే ఇక్కడ క్షత్రియులు ఉండరు, బ్రాహ్మణులు శూద్రులు వాళ్ళ కింద అస్పృశ్యులు. ఇక్కడ దక్షిణ భారతదేశం క్షత్రియులు లేరు, శూద్రులే రూలింగ్ క్లాసు, అంటే శూద్రాగ్రవర్ణం కింద మారింది అనుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే బ్రాహ్మణు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. గుడులు ఎక్కువ ఇక్కడ, మతపరంగా బాగా ఆలోచిస్తుంటారు. దానికి వ్యతిరేకంగా పెరియారు బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ తీసుకొచ్చి మేమందరం కూడా ద్రవిడులము, మీరు ఆర్యులు అని ఒక ద్రవిడుని అనేటువంటి కాన్సెప్ట్ కింద తమిళనాడులో శూద్రుల్ని అంతకంటే ఉన్న అతిశూద్రుల్ని శూద్ర అతిశూద్ర అనేటువంటి భావజాలం పూలే ఉపయోగించాడు. మేమంతా ఒకటి మీరు ఒకటి అనేది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అక్కడ భావజాలం. ఈ టైంలో అంబేద్కర్ వస్తూ ఉన్నాడు. ఈ భావజాలాన్ని 1930 ఆ ప్రాంతంలో పొలిటికల్గా మార్చాడు అంబేద్కర్. 31 కంటే ముందు భావజాలాన్ని చరిత్రలో రాశాడు, చరిత్రను చదివి రాస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. 30 తర్వాత ఇది 4 పొలిటికల్ స్ట్రీమ్గా డెవలప్ చేయాలి. అంటే ఇదొక ఆలోచన, ఇది ఒక పొలిటికల్ స్ట్రీమ్లో తీసుకొచ్చాడు, జరిగాడు. దాన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్రిటిష్ వాళ్ళ ముందు అందరు కాంగ్రెస్ నాయకుల ముందు పెట్టాడు. వాళ్ళు వేరు, మేము వేరు. మేము చరిత్రలో వీళ్ళ పక్కన పడి ఉన్నాం చరిత్ర అంతా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పక్కనే పడి ఉండడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నేను వీళ్ళని ఒప్పుకోను అని చెప్పి రౌండ్ టేబుల్లో చెప్పాడు. కమ్యూనిస్టులు భారతదేశంలో వీధుల నుంచి విశ్వవిద్యాలయాల వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని నగరాల వరకు వారి నినాదాలు వినిపించని చోటు బహుశా ఉండకపోవచ్చు ఈ దేశంలో. కానీ వాళ్ళు ఎక్కడ వినిపించట్లేదు. వాళ్ళు ఈ దేశాన్ని సరిగా అర్థం చేసుకున్నారా, లేకుంటే ఎందుకు? 1936లో జాతీయ ఉద్యమం అనేటువంటిది లెఫ్ట్ టర్న్ తీసుకుంది. 36లో జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టాడు. లెఫ్ట్ టర్న్ తీసుకోకపోయేటట్టయితే మాస్ మనతో ఉండరు అని అనుకున్నారు. మాస్టర్స్ని బాగా దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉంది. డివిజన్ క్లియర్ కనపడుతుంది జాతీయ ఉద్యమంలో. ఆ డివిజన్ అన్ని బాగొట్టేటువంటి రాడికలైజ్ మూవ్మెంట్ని చెయ్యాలి అనే దాంతో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే దాన్ని నెహ్రూ పెట్టాడు. కాంగ్రెస్ లోపలే ఇంకోటి గమనించాలి మనం, కాంగ్రెస్ అనేటువంటిది పార్టీ కాదు. అప్పుడు 52 ఎలక్షన్ కంటే ముందు అది పార్టీ, అది ఉద్యమం. అంటే ఏంటి, కాంగ్రెస్లో కూడా ఎవరైనా మెంబర్ ఉండొచ్చు, వేరే పార్టీ కూడా పెట్టుకోవచ్చు. జిన్నా కాంగ్రెస్లో ఉండడు, ముస్లిం లీగ్లో ఉండడు, అట్లా కమ్యూనిస్టులు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ పార్టీలు పెట్టుకున్నారు, అట్లా అనమాట. కాంగ్రెస్ అనేటువంటిది ఒక మదర్ పార్టీ, మదర్ స్ట్రీమ్ అది. సో అందులో ఆయన సోషలిస్ట్ పార్టీ పెట్టుకోవటం. 37లో కమ్యూనిస్టులకి ఒక షేప్ వచ్చింది. అంతకుముందు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 37లో ఒక పార్టీలాగా తీసుకొచ్చారు. అంటారు అంత కొంతమంది 27లో వచ్చింది, 26లో వచ్చింది, ఎవరో నలుగురు ఉన్నారు చెప్పుకున్నారు మేము పార్టీ అని. అట్లా కాదు. 37లో క్లియర్గా పీసీ జోషి జనరల్ సెక్రటరీ అని ఒక ఆల్ ఇండియా పార్టీ చేసుకొచ్చుకున్నారు 1937లో. అప్పుడు కొత్త భావజాలం అనేటువంటిది
రావడం ఏం జరుగుతుంది అంటే శ్రామికులు, దాని మొట్టమొదటి రైతులు, ఆల్ ఇండియా కిసాన్ సభ 30 ఏళ్ళలోనే వచ్చింది. బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్, రైతులందరినీ పెద్దగా ఆర్గనైజ్ చేయగలిగింది అది. ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు కమ్యూనిస్టుల చేతిలోనే వచ్చింది. స్టూడెంట్ ఫెడరేషను కమ్యూనిస్టులు పెట్టారు. తర్వాత రైటర్స్ అసోసియేషను, ఆల్ ఇండియా పీపుల్స్ థియేటర్ అసోసియేషన్, అప్పుడే సినిమా పుట్టింది భారతదేశంలో. సినిమా మేధావులందరూ కమ్యూనిస్టులే. పృథ్వీరాజ్ కపూర్ కమ్యూనిస్టు, కైఫీ ఆజ్మీ, షబనా ఆజ్మీ తండ్రి, ఆయన పెద్ద కమ్యూనిస్టు, ఆలోచనాపరుడు. కమ్యూనిస్ట్ అంటే థింకర్స్, రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద భావజాలంతో రాడికలైజ్ చెయ్యారా జాతీయ ఉద్యమాన్ని, శ్రామికులది రైతులది చేసి మనం స్వాతంత్రాన్ని కాంప్రమైజ్ కాని స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళతోటి కాంగ్రెస్ కాంప్రమైజ్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాంధీ ఆపాడు, స్టార్ట్ చేసింది ఆయనే ఆపాడు. సివిల్ డిజోబీడియన్స్ ఆయనే స్టార్ట్ చేశాడు, ఆయనే ఆపాడు. సో ఇది ఏంటంటే గాంధీని మేము చరిత్రకారులు ఏమంటాం అంటే గాంధీ మెథడు పీసీపీ మెథడ్ అంటాం. అంటే ప్రెషర్, కాంప్రమైజు, ప్రెషరు. గాంధీ అందరిని గలుపుకు రావాలా. 4 ఏళ్ళు 3 ఏళ్ళు వరుసన ఉద్యమం వచ్చే వరకు కొంతమంది ఈ పెట్టుబడిదారులు వాళ్ళందరూ మేము ఉండం, ఎన్నాళ్ళు చేస్తే మా దుకాణాలు బంద్ అవుతున్నాయి, మాకు లాభాలు పోతున్నాయి, మేము ఉండం అని అంటారు. అప్పుడు బంద్ చేస్తాడు. చీలిపోకూడదు, గాంధీ స్ట్రాటజీ అది. చీలిపోకూడదు, అందరూ ఉండాలి. మళ్ళీ తీసుకొస్తాడు, అట్ట తీసుకొస్తాడు అనమాట. అది జనరల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే గాంధీ బలహీనుడు, చెయ్యలేడు, బనియా, భయం అని చెప్పి అనుకుంటారు. అది కాదు, గాంధీని అర్థం చేసుకోవాలి అందరూ. భిన్నమైనటువంటి దేశం ఇది. మొట్టమొదటి గాంధీ ఎవరితో స్టార్ట్ చేసిన? రైతులతో. చంపారంలో రైతుల దగ్గరకు ఒక్కడ పోలే, మొట్టమొదటి ఆయన పోయాడు. తర్వాత ఎవరిని కలుపుకున్నాడు? ముస్లిమ్స్ని. ఖిలాఫత్లో ముస్లిమ్స్ని కలుపుతున్నది ఆయనే. వీళ్ళు లేకపోతే నడవదు అనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో యూత్కు ప్రోగ్రామ్ ఇచ్చాడు. కాలేజీలకు వెళ్ళొద్దు, స్కూల్స్కి వెళ్ళొద్దు, లాయర్లకు ప్రోగ్రామ్ ఇచ్చాడు, కోర్టులకు వెళ్ళొద్దు. ఇలా అర్బన్ ఇంటెలిజెన్సియా స్టూడెంట్స్ని తీసుకొచ్చి పెట్టు. తర్వాత హరిజన్ అనే మాట వాడి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. వీళ్ళు కూడా రాకపోతే కుదరదు, అందరిని కలుపుకుంటూ పోతుంటాడు అనమాట ఆయన. సో అది అలా అయితేనే భారతదేశానికి స్వాతంత్రం వద్దనేది ఆయన యొక్క స్కీము. ఇక్కడికి వచ్చే వరకు కాంట్రడిక్షన్స్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ వచ్చే వరకు రాడికలైజ్ చేయరు. వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎవడుంటే ఏంటి, ఎవడు లేకపోతే, రైతులు ఉండాలి, కార్మికులు ఉండాలి, అలాగే యంగ్ పీపుల్ ఎవరైనా ఉద్యమం చేసేవాళ్ళు ఉంటే ఉండాలనే తత్వంతో ఇక్కడ ఈ మూమెంట్ అనేది ఇలా రావడం జరిగింది. అంబేద్కర్ కూడా వర్కర్స్ దగ్గరకు పోయాడు, శ్రామికులను ఆర్గనైజ్ చేసినాడు. దళితుగా కాన్సెప్ట్ని ఇవన్నీ మాట్లాడుకుంటూ, కులాన్ని చెప్పుకుంటూ శ్రామికులను పట్టుకో అందులో భాగమే ఇండియన్. ఇక్కడ కమ్యూనిస్టులు మరి ఒకవైపు స్వతంత్రోద్యమం జరుగుతున్నది, మరి కమ్యూనిస్టులు అదే ఎట్లా అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోయిన వాళ్ళ ఎజెండా? వాళ్ళు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇచ్చిన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడమే, కొత్త ప్రోగ్రాం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని ప్రోగ్రాంలో ఉంటారు. ఆ ప్రోగ్రాం, కాంగ్రెస్ ప్రోగ్రాం ఆగిన తర్వాత వీళ్ళు గ్రామాలకు పోయి రైతులు ఆర్గనైజ్ చేసుకోవటం, కార్మికులు ఆర్గనైజ్ చేసుకోవటం, ఇది చేసుకుంటుంటారు. అది కమ్యూనిస్టుల స్ట్రాటజీ. సో కమ్యూనిస్టులు ఏమైందంటే 40 వరకు వచ్చే, రెండో ప్రపంచ యుద్ధం వచ్చే వరకు బలంగా పోరాటాలు మొదలైన కింద ప్రజలు ఇండిపెండెంట్గా. తెలంగాణ అందులో భాగం. తెలంగాణలో రైతాంగం అంటే కార్మికుల మీద, అదే గ్రామాల్లో ఉండేటువంటి వెట్టి వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ వచ్చింది ప్రపంచ యుద్ధ కాలంలో. ఎందుకంటే నిజాము ఫుడ్ గెయిన్స్ వాళ్ళకి ఇస్తానండి ఆర్మీకి, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి. కాబట్టి ఇక్కడ ఒత్తిడి చేసుకొచ్చాడు, మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి. ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ వెట్టి వాళ్ళ పెట్టుకోవాలి. ఆ వెట్టి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ వచ్చింది. వెట్టి లేబర్ అప్పుడు ఎక్కువ, ఫ్రీ లేబర్ కంటే. ఆ వెట్టి లేబర్ మీద దేశంలో వెట్టి లేబర్ తిరుగుబాటు చేసింది. అలాగే 42లో కంపల్సరీ ఫుడ్ లేవి అని ఒకటి పెట్టారు. నువ్వు ఎన్నంటే నీ దగ్గర 10 mounts కంటే ఎక్కువ ఉంచడానికి లేదు, రైతు అమ్మాలి వెంటనే, లేదా గవర్నమెంట్కి ఇవ్వాలా అని పెట్టారు. అప్పుడు రైతులు తిరుగుబాటు చేశారు 42లో. 44లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది, ఆర్గనైజ్ చేసింది అనుకోండి. ఇట్లా రాడికలైజ్ అవుతూ ఉంచి మూవ్మెంట్.
కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఒక ప్రధానమైన తప్పు చేసింది. ప్రపంచ యుద్ధంలో రష్యా వచ్చి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న క్రమంలో రష్యా రావాల్సి వచ్చింది యుద్ధంలోకి, హిట్లర్కి వ్యతిరేకంగా. రష్యాకి, హిట్లర్కి, స్టాలిన్కి ఒక ఒప్పందం ఉంది. నేను నిన్నేమను, నువ్వు నన్నేమవద్దు. ఆయనకి ఏమనుకుంటుండే స్టాలిన్, ముందు అమెరికా నిన్ను, అదే ఇంగ్లాండ్ నిన్ను, ఫ్రాన్స్ని కథం చేస్తాడు హిట్లరు, అది నాకు ఒక సమస్య బాధ్య వాళ్ళతో అనుకున్నాడు. కానీ హిట్లరు రష్యా మీద కూడా అటాక్ చేశాడు. అప్పుడు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు ప్రపంచ యుద్ధంతో మేము ఉండం, స్టాలిన్ అదే ఇంగ్లాండ్తో ఉండం, మేము స్టాలిన్ మా పోరాటం చేసుకుంటుంటాం, స్టాలిన్ మీద పోరాటం జరుగుతుంది అని క్విట్ ఇండియా మూవ్మెంట్. అప్పుడు క్విట్ ఇండియా వచ్చింది. క్విట్ ఇండియా లేరు మొదట్లో. ఎందుకు? క్విట్ ఇండియా మూవ్మెంట్ చేసేటట్టయితే ఇంగ్లాండ్ మీద ప్రెషర్, ఇంగ్లాండ్ రష్యా కలిసి పనిచేస్తున్నాయి, తర్వాత మారినాయి. సో కాబట్టి ఏంటంటే అట్లా మొదటిసారి కమ్యూనిస్టులు బయట ఉన్నటువంటి ఒత్తిళ్ల ప్రకారంగా, బయట ఉన్న పరిస్థితుల ప్రకారంగా రాజకీయం చేయటం నేర్చుకున్నారు. కానీ భారతదేశంలో ఏమి జరుగుతుంది అనేది వాళ్ళు గ్రాస్ప్ చేయలేకపోయారు. అంచనా లేదు వాళ్ళకి, స్టడీ లేదు. ఒక్కడే మహామేధావి కమ్యూనిస్టులో రజనీ పామ్దత్ ఇండియా టుడే అనే ఒక గ్రంథాన్ని రాశాడు. 1946లో అచ్చయింది. బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు. ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు అందులో ఏముందో వాళ్ళకి తెలియదు. రజనీ పామ్దత్ చాలా గొప్ప, రజనీ పామ్దత్, ఆర్పి దత్ అంటారు, రజనీ పామ్దత్. ఆయన ఇండియా టుడే అనే పుస్తకం రాసి అసలు ఎట్లొస్తుంది, ఇదేంటి, మనం ఎలా పోవాలనేదంతా బాగా విశదీకరించాడు అందులో ఆ రోజుల్లోనే. ఇది మిగతా వాళ్ళందరికీ వెదలేదు. కొంతవరకు పీసీ జోషికి తెలుసు, ఫస్ట్ జనరల్ సెక్రటరీకి తెలుసు. సో కాబట్టి ఏంటంటే అక్కడ ఒక తప్పు చేశారు. వాళ్ళు ఎలా చేయాలి అనేటువంటిది అర్థం కాలే. గాంధీ కమ్యూనిస్టులు బలంగా వచ్చటానికి వ్యతిరేకంగా నెహ్రూను ముందు పెట్టిండు. నెహ్రూ సోషలిస్ట్ కదా, మీరెందని అంటున్నారు సోషలిస్ట్? అరే మీకంటే ముందు ఆయనయ్య చెప్పింది సోషలిజం అనే మంత్రం, ఆ మంత్రం తీసుకొచ్చి మీ ఎదరుగా చెప్పిండు ఆయనే అని గాంధీ నెహ్రూను ముందు పెట్టిండు. ఆయన అనుకున్నాడుగా నా నాయకత్వాన్ని వీళ్ళు ప్రశ్నం చేస్తున్నారని అనుకున్నాడు. ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు, కమ్యూనిజం టోటలిటేరియనిజం, అది డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయదు, అది డిక్టేటర్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తే భారతదేశానికి కమ్యూనిజం సూటబుల్ కాదు నెహ్రూ అన్నాడు. గాంధీ అన్నాడు. వాళ్ళు ఏం చేయలేరు. ఒకవేళ కమ్యూనిస్టులు అధికారానికి వస్తే 1 ఇయర్గా ఇక్కడ ఉండడు అంటాడు. ప్రజల్లో స్వతంత్ర శక్తి ఇక్కడ ఎక్కువ. కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి మేము మా పార్టీ కింద మీరు ఉండాలా అని చెప్పేసి అంటే ఉండరు ఇక్కడ భారతదేశంలో. నాకు తెలుసు నిజంగా గాంధీకి ప్రజల గురించి తెలిసినంత మిగతా వాళ్ళకి ఎవరికి తెలవదు. ఆయనకు రైతులు తెలుసు, దళితులు తెలుసు, ముస్లిమ్స్ తెలుసు, యూత్ తెలుసు, అందరితో పరిచయం ఆయనకి. అందరి దగ్గర పనిచేసి నేర్చుకొని రాజకీయాల్లోకి వచ్చాడు, ముందు రాలే. సో వీళ్ళందరూ తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టినవాడు గాంధీ. ఆ గాంధీకి అర్థమైంది కమ్యూనిజం ఈ దేశంలో పనికిరాదని క్లియర్గా చెప్పాడు. పీసీ జోషి ఏమన్నాడు దీనికి? పీసీ జోషి సైలెంట్ వర్కర్. పీసీ జోషి అర్థమవుతుంది, అంతా అర్థమైంది. కాంగ్రెస్ని ఛాలెంజ్ చేయడు పీసీ జోషి. ఇండిపెండెంట్గా పార్టీని బిల్డ్ చేస్తాడు. ఆల్టర్నేట్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఎప్పుడు వెనక తగ్గుద్దో అప్పుడు ముందుకు రావాలి, కానీ కాంగ్రెస్ని ఛాలెంజ్ చేయొద్దు. ఆయన యొక్క పాలసీ అది. కానీ మనం అంతా మనం నిర్మించుకోవాలి అని నిర్మించడం మాత్రం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు గాంధీని విమర్శించలే, ఎప్పుడు నెహ్రూని విమర్శించలే. వాళ్ళతో కంటిన్యూస్ టచ్లో ఉంటాడు, మాట్లాడతాడు. వాడు ఉద్యమం చేస్తే చేద్దాం అంటాడు. అలా ఆయనకు అర్థమైంది భారతదేశంలో ఎలా ఉండాలండి. ఇంకొకటి పీసీ చూసి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే కమ్యూనిస్టులు పుట్టే కంటే ముందే భారతీయులు ఒక జాతి స్వాతంత్రం కావాలని చెప్పింది కాంగ్రెస్. అది ప్రజల్లో నాటుకుపోయింది. మీరు ఎవరినన్నా అడగండి, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ జరిగేటప్పుడు కూడా ఒక నిజాం అడిగాడు, ఏంట్రా మీరు నా మీద ఇంత గొడవ చేస్తున్నారు అని. ఒక రైతుని అరెస్ట్ చేశారులేండి. అరెస్ట్ చేసిన వాడిని సూర్యాపేట పోయి మీరేంటి, సూర్యాపేట పోయిండు. సూర్యాపేటలో అందరిని అరెస్ట్ చేసి అక్కడ పెట్టమన్నాడు. ఓ 200 మందిని సూర్యాపేట చుట్టుపక్కల వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన నిజాం హైదరాబాద్ నుంచి వాడి దగ్గర పోయిండు. పోయి ఏంటి ఎన్నాళ్ళ బట్టి లేదే, మీరు మంచిగా పని చేస్తున్నారు, నేను మంచిగా చేస్తున్నా, మీకు మాకు గొడవ ఉందా,
ఎన్నడన్నా మీరు పోరాటం చేసినారా నాకు వ్యతిరేకంగా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఒక రైతుని అడిగిండు. ఒంటి మీద గుడ్డలు లేవు రైతుకి, ఇంత మోకాళ్ళ దగ్గర ఇంత గుడ్డ కట్టుకున్నాడు, పైన ఒక ఇది తలగుడ్డ తుండుగుడ్డ చుట్టుకున్నాడు, నిలబడి దండం పెట్టిండు. దండం పెట్టిన తర్వాత అడిగితే అన్నాడు విన్న తర్వాత, మీరు ఎన్ని చేయబాకండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను అది ఇస్తా, ఎందుకు గొడవ ఎందుకు మనకి అని అన్నాడు. అన్న తర్వాత రైతు అన్నాడు, ఏం కావాలంటే ఇస్తాం అన్నాడు. ఇస్తాం అన్నాడు. ఇస్తాం అనేవరకు అయ్యా మాకు స్వరాజ్యం ఇయ్య అన్నాడు. ఏమనుకోండు, భూమి అంటాడు అనుకోండు, స్వరాజ్యం ఇయ్య అన్నాడు. అనేవరకు ఈయన తిరిగిపోయింది. స్వరాజ్యం అనేది రాజకీయపరమైన పదం, అది ఆర్థికపరమైన పొలిటికల్ వర్డ్ ఇది. కాబట్టి ఆయన మరి స్వరాజ్యం అంటే ఏంటని ఇంకొంచెం క్లారిఫికేషన్ అడిగిండు. మా ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటాం సార్ అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం, ఇక నువ్వు పోతావని. నిజానికి ఏం చెప్పిండు, మేము ఎన్నుకున్నోడివి కాదు కదా, మేము ఎన్నుకుంటాం అని చెప్పిండు. మీరు చూడండి, 46లో తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతుకి భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వరాజ్యం అనే మాట, స్వతంత్రం అనే మాట వాళ్ళకు పోయింది, వాళ్ళ మనసుల్లో ఉంది. తెలుగు వచ్చా నిజాంకు? ఎవరికి? ఏడో నిజాంకు ఆయన ఉర్దూలోనే మాట్లాడతాడు. అంటే ఇక్కడ వీళ్ళు కూడా ఊర్లలో కొంత ఉర్దూ, అది కొంత తెలుగు కూడా అర్థమైంది, నిజాంకి అర్థమైంది, తెలుగు కూడా అర్థమైంది. ఓకే. రైతులకు కూడా చాలా వరకు ఆ రోజుల్లో ఉర్దూ పదాలని వాళ్ళకి అర్థమవుతాయి, ఉర్దూ పదాలే ఉండేవి అవుతాయి. సో అట్లా అంటే అంత చైతన్యం 45, 46, 47లో భారతీయుల్లో బ్రహ్మాండమైన రాజకీయ చైతన్యం, పార్టీలు ఇచ్చినవి కాదు, కింద ప్రజలందరికీ. ఎవరిచ్చిన చైతన్యం వాళ్ళకు జరిగే సంఘటనలు బట్టి అర్థమవుతుంది. అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లేదా అనున్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసింది. స్టేట్ కాంగ్రెస్ 37, 38లో పుట్టింది. ఆ తర్వాత దాని కార్యక్రమాలు లేవు. కార్యక్రమాలంటే ఇక్కడ మీటింగులు పెట్టుకోవటం, మన ఈయనెవరు హనుమంతరావు, హనుమంతరావు అయినా ఉన్నాడు ఆయన, మన మాడపాటి బూర్గుల రామకృష్ణారావు, కొండ వెంకటరంగారెడ్డి, వీళ్ళందరూ కూర్చోవడం, మనం కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్కై పోవాలా, కాంగ్రెసే మనకు సొల్యూషను అని మాట్లాడటమే. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అరే మీరు ఆగండ్రా అని చెప్పినారు హైదరాబాద్లో. వాడిని నిజాం నటుడు కాకుండా చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఏదో పెట్టుకుని దాన్ని ఏమన్నారు, వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, స్టేట్ కాంగ్రెస్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ ప్రభావం లేదు. ఇక్కడ మనం లెఫ్ట్ దగ్గర ఉన్నాం. అంటే లెఫ్ట్ వాళ్ళు ఒక వైపున జాతీయోద్యమంలో కాంగ్రెస్ పాత్ర, మరొక వైపున లెఫ్ట్ పాత్ర ఉన్నది. అనంతర కాలం 52 ఎన్నికల నాటికి కమ్యూనిస్టులు అప్పటికైనా సరే భారతీయ ప్రజల ఆలోచనను, సోషియో పొలిటికల్ కండిషన్ను అర్థం చేసుకున్నారా? 47లో స్వాతంత్రం అనేటువంటిది కమ్యూనిస్టు పార్టీలని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ అది వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ నాయకత్వం కింద రాదు అనేది వాళ్ళ ఉద్దేశం. స్వాతంత్రం అనేది వచ్చిందనుకోండి, వచ్చింది చెప్తున్నారు వాళ్ళు, స్వాతంత్రం వచ్చేసింది అంటున్నారు. చివరికి నెహ్రూ ప్రమాణ స్వీకారం చేసేవరకు వీళ్ళకి పిచ్చెక్కిపోయండి, ఇది నిజం కాదు, ఏ ఆజాదీ జూటా హై, ఈ స్వతంత్రం అబద్ధం, నిజం కాదు, ఇది వాళ్ళ స్టేట్మెంట్ చేసింది. ఎందుకట్లా అన్నారు? ఏమై ఉండొచ్చు వాళ్ళ ఉద్దేశం ఏంది? మరి వాళ్ళ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తేలేదు, మేమే తీసుకొస్తాం అనేది ఎవరు? పీసీఓసి మాట్లాడలే. మీరు చూడండి, పీసీఓసి మాట్లాడలే. పీసీఓసి కింద ఉన్నటువంటి నాయకత్వం ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ స్వాతంత్రం కాదు అని వాళ్ళకి అర్థం కాలే, కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం కాలే. ఇక్కడ ఇంకొంచెం చెప్పాలి, చిన్న విషయం హైదరాబాద్ మీద ఫోకస్ చేసి, 1947 జూన్లో భారతదేశానికి బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంటు చట్టం చేసి స్వాతంత్రం ఇస్తున్నామని చెప్పింది 47 జూన్లో. అందులో ఏమి రాశారంటే వెళ్ళి మౌంట్ బాటన్ వచ్చి మేము స్వాతంత్రం ఇస్తామయ్యా, ఎట్లా ఇవ్వాలో మీరు చెప్పండి, ఎవరికి ఇవ్వాలో చెప్పండి, ఎవరు మా దగ్గర నుంచి టేక్ ఓవర్ చేస్తారో చెప్పండి, ఒకరిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి అని
గాంధీతో మాట్లాడిండు, అంబేద్కర్తో మాట్లాడిండు, జిన్నాతో మాట్లాడిండు, నెహ్రూతో మాట్లాడిండు, ఇంకా చిన్న చిన్న వాళ్ళు కట్టమంచి రామలింగారెడ్డి ఇలాంటి వాళ్ళతో మాట్లాడిండు, చాలామందితో మాట్లాడి మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి, నేను బ్రిటిష్ గవర్నమెంట్కి చెప్పాలా. మౌంట్ బాటన్ అడిగాడు. ఓకే. అడిగితే ఆఖరికి ఒకటి అర్థమైంది ఏమిటి అంటే అంటే ఒప్పుకున్నారు. నెహ్రూ అన్నాడు, మౌంట్ బాటన్ అదే జిన్నా మా మాట వినడం, వాడు మొండిపట్టు పట్టిండు కాబట్టి పాకిస్తాన్ అంటాడు కదా వదిలేయండి అన్నాడు. పాకిస్తాన్ ఇచ్చేయండి అన్నాడు. పాకిస్తాన్ అన్న మాట 32లో పుట్టింది. అది ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రహమత్ యార్ జంగ్ చౌదరి అని ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టూడెంట్ ఒక పాంప్లెట్ మాకు పాకిస్తాన్ కావాలి అని ప్రచారం చేసిండు. జిన్నాతో సహా అందరు నవ్వారు 32లో. పి అంటే పంజాబ్, కే అంటే కాశ్మీర్, పంజాబ్ కాశ్మీర్ కలిసిన స్థానం పాకిస్తాన్ అని వాడు స్టూడెంట్ పేరు పెట్టాడు. సో అది జిన్నా కూడా ఎవడు ఒప్పుకోలే. లాస్ట్కి వచ్చేవరకు జిన్నా ఒప్పుకున్నాడు. 46 నుండి మొదలుపెట్టిండు ఇక నాకు పాకిస్తాన్ కావాలంటున్నాడు. సో అప్పుడు పాకిస్తాన్ అని నేను అనగానే ఏదో మన నాలుగు చోట్ల పాకిస్తాన్ కావాలని చెప్పిండు. పంజాబు, బెంగాలు, హైదరాబాదు, మలబారు, ఈ 4 చోట్ల మా ముస్లిమ్స్ ఉన్నారు, మా ఈ 4 ప్రాంతాలు కలిసి మాకు పాకిస్తాన్ అని చెప్పిండు అనుకోండి. అదంతా సరిపోయింది. లాస్ట్కి వచ్చేవరకు అక్కడ ఇటు బెంగాలు అటు పంజాబ్లు కలిసి సపరేట్ చేయడానికి ఒప్పుకొని పాకిస్తాన్ అన్న మాట అందులో అదే వాళ్ళ చట్టంలో రాశారు. సో భారత్ విల్ బి అంటే ఇండిపెండెన్స్ విల్ బి గివెన్ టు భారత్ బట్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ సవరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని వాళ్ళు ఆ చట్టంలో రాసేశారు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లాజ్ 6 అని అందులో ఉంటుంది. ప్రిన్స్లీ స్టేట్స్ కూడా అందులోనే కలిసిపోతారు కానీ స్వాతంత్రులు కాదు అని చెప్పారు. అది గ్రేట్ సర్వీస్ భారతదేశానికి వాళ్ళు చేసేది. ఎట్లా ప్రిన్సెస్ అందరికీ స్వాతంత్రం ఇయ్యలే, రాజులకు ఎవరు స్వాతంత్రం లేదు, ఎవరికి రెండు దేశాలు ఇక్కడ. ఆ 2 దేశాల్లో ప్రిన్సెస్కి చెప్పినారు మీరు అటు అనబోండి ఇటు అనబోండి, మీరు కాదు స్వతంత్రం కాదు. ఇది చిన్న విషయం కాదు, అర్థం చేసుకోవాలి. అందరికీ అర్థం కాలే అప్పుడు. ఆ రోజున న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ చదువుకొని వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవట్లే. కాబట్టి నిజాం షాక్ అయ్యాడు. పోయి మౌంట్ బాటన్ దగ్గరకు పోయిండు, మనిషిని పంపించిండు. ఇదేంటి నా రాజ్యాన్ని మీరు కబ్జా చేయలేదా, మీరు స్వాతంత్రం వచ్చి పోతున్నప్పుడు నాది నాకు ఇవ్వకుండా ఎందుకు పోతున్నారు అని అడిగిండు. నాకు తెలియదు, పో సిఆర్ రెడ్డిని అడుగుపో. సిఆర్ రెడ్డి ప్రధానమంత్రి అప్పుడు క్లైమేట్ అట్లీ పోయిండు. అక్కడ పోయిండు, మీరు లాయకల్లిని పంపించిండు. సిఆర్ రెడ్డి అన్నాడు మీరు సపరేట్ దేశం కాదు. బ్రహ్మాండంగా సర్వీస్ చేసిండు సిఆర్ రెడ్డి. ఈ సోషలిస్ట్ ప్రధానమంత్రి. ఆయన వచ్చిన దగ్గర నుంచి చెప్పిండు భారతదేశాన్ని వదిలేయటమే మనకొద్దు, వాళ్ళకి ఇచ్చేద్దాం అని మొదలుపెట్టిండు. మౌంట్ బాటన్కి చెప్పిండు పో నువ్వు వాళ్ళకి ఇచ్చేసి రాపో, ఎట్ట చేయాలి ఏంటి మాట్లాడుకొని రాపో అని పంపించాడు. అలాగే ఆ చట్టాన్ని అలా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొస్తే నువ్వు స్వతంత్రుడు కాదు పొమ్మన్నాడు. అయితే నేను బ్రిటిష్ కామన్వెల్త్లో ఉంటాం అని అన్నాడు. మీరు ఎట్లా ఉంటారు బ్రిటిష్ కామన్వెల్త్లో? బ్రిటిష్ కామన్వెల్త్ ఇండిపెండెంట్ రాజులు ఉంటారు, నా దగ్గర ఇండిపెండెంట్ దేశాలు ఉంటాయి. మీరు ఇండిపెండెంట్ కాదు, మీరు భారతీయులు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు, అటన్నబోండి ఇటన్నబోండి, మీకు సపరేట్ రాజ్యం కాదని చెప్తే అప్పుడు నిజాంకి తలబట్టింది. ఇక నాకు తోడు లేదు అని అనుకున్నాడు. అనుకొని కొంచెం సరెండర్ అయ్యాడు నెహ్రూకి. జిన్నా కలిసి మాట్లాడిండు. జిన్నా వచ్చి హైదరాబాద్ వచ్చిండు. నువ్వు నాతో గెలవాలన్నాడు. ఎందుకు గెలవాలన్నాడు? అసలు జిన్నాని కలవడానికి కూడా ముందుకు పోలే. 3 రోజులు కూర్చుండు రాయల్ హోటల్లో నాంపల్లిలో కూర్చోండి. తర్వాత ముస్లిం పెద్దలందరూ పోయి చెప్పినారు, ఆయన పెద్ద మనిషి, ఆయన గెలవేంటి, నువ్వు మాట్లాడవేంటి అని చెప్పినారు. చెప్పితే సరే అని చెప్పి పిలవండి అన్నాడు. పిలిచిన తర్వాత మాట్లాడాడు. ఆయన అన్నాడు ముందు, ఆయన ఏంటో నాకు తెలవదు అంటే నెహ్రూ తెలుసు కదా అంటే నెహ్రూ గొప్పవాడు అంటాడు. మరి నెహ్రూకి సమానం ఆయన అని వీళ్ళందరూ చెప్పారు. అయితే సరే పిలుపు అన్నాడు.
పిలిచిండు, వచ్చాడు. వచ్చిన తర్వాత నిజాం ముందు ఎవడు కూర్చోటానికి వీల్లేదు, ఒక్కటే కుర్చీ ఉంటుంది, ఇక్కడ ఇట్లా కూర్చుంటాడు అంతే. ఎవరు కుర్చీలు ఉండవు, కూర్చోడాలి, నిలబడాలి అంతే, నిలబడి మాట్లాడాలి. కానీ అప్పుడు ఈ పెద్దలు అన్నారు, ఆయన చాలా పెద్ద మనిషి, ఇప్పుడు నెహ్రూ వస్తే నువ్వు కుర్చీ వేస్తావా? నా వేస్తాను. అయితే ఆయన కూడా వేయాలన్నారు. కుర్చీ వేసినారు, కూర్చున్నాడు. జిన్నా కూర్చునేటువంటి పద్ధతి నిజాంకి నచ్చలే. జిన్నా కూర్చోగానే కాలు మీద కాలు వేసుకుంటాడు. ఇట్లా ఆయన కూర్చోటం గొప్ప అంటే కాలు మీద కాలు వేసుకున్నాడు. అది కూడా రాజు ముందు కాలు మీద కాలు. తర్వాత వెంటనే చుట్ట తీసి కాలుస్తున్నాడు. అస్సలు నచ్చలేదు జన్న. ఏంటి కోపం వచ్చింది అతనికి, కోపం. ఎస్ టెల్ మీ వాట్ యూ వాంట్ అన్నాడు. అనే వరకు ముస్లిమ్స్ కోసం సపరేట్ కంట్రీ పాకిస్తాన్ వస్తూ ఉంది, అందులో నువ్వు కూడా జాయిన్ అవ్వాలి అన్నాడు. ఎందుకు జాయిన్ అవ్వాలి అని అన్నాడు. నువ్వు ముస్లింగా అన్నాడు. నేను ముస్లిమ్స్ కోసం పోరాటం చేసి పాకిస్తాన్ తీసుకొస్తాను, నువ్వు ముస్లిం అందులో జాయిన్ అవ్వాలన్నాడు. నేను ముస్లింని బై ఫెయిత్, నాకు ముస్లిం ప్రాక్టీస్ ఉంది, ముస్లిం రకమైనటువంటి భక్తి నాకుంది. నేను ముస్లిమ్స్ని పాలించేటువంటి రాజుని కాదు, అందరికీ నేను రాజుని. ఇది హైదరాబాద్ మొత్తం ముస్లిం రాజ్యం అని ప్రకటించి నీతో నేను రాను. మేము మొఘల్ చక్రవర్తులం, అందరినీ పాలించిన వాళ్ళం అనే పద్ధతిలో ఈయన మాట్లాడాడు. ఏంటి అన్నాడు, నిర్మోహం మాటంగా మాట్లాడు. ఎస్ ఓకే ఆల్ రైట్, ఐ డోంట్ కమ్ టు యువర్ పాకిస్తాన్ అన్నాడు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ముస్లిం స్టేట్ అన్నాడు. ముస్లిం స్టేట్ అనేది నాకు నమ్మకం లేదు లేమని అన్నాడు. అలా ఉండదు అన్నాడు. అనేవరకు జిన్నా మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది జవహర్లాల్ నెహ్రూ వీడేడు తిరిగి ఎక్కడే ఉంటాడు, మనకెక్కడే ఉంటాడు అనుకొని వాళ్ళు అట్లా ఫ్రెండ్షిప్ చేసుకోవటం జరిగింది. చివరికి ఈయన ఎలా కలుపుకున్నారంటే నెహ్రూ స్ట్రాటజీ, బ్రహ్మాండమైన స్ట్రాటజీ. నెమ్మదిగా ఆర్మీ పంపించారు. అది కూడా ఆర్మీ ఎందుకు పంపించారంటే నన్ను హిట్లర్ పాలన రాష్ట్రంలో జరుగుతుంది, నేను ఇక్కడ ప్రిజనర్ని అన్నాడు. ఏంటది ఆ అరాచకాలు ఏంటి, రజాకారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే నా చేతిలో లేదన్నాడు. నన్నే వాళ్ళు జైల్లో పెట్టినట్టు చేస్తున్నారు అన్నాడు. అయితే నేను చూసుకుంటలే అన్నాడు నెహ్రూ, పటేల్ మేము చూసుకుంటాంలే, ఇక నువ్వు మాట్లాడకుండా ఉండు అన్నారు. అంటే ఈయనకు లోపల ఉంది, లోపాయికారిగా చేస్తున్నాడు. ఇక ఎలాగో అన్నాడు కదా, నా రాజ్యమే కాదు నాదేముంది ఇక్కడ అన్నట్టు మాట్లాడాడు. కాబట్టి నీ రాజ్యం నీ చేతిలో పెట్టడం కోసం మేము ఆర్మీని పంపిస్తున్నాం అని పంపించినారు. ఆర్మీ వచ్చింది, ఇండియన్ ఆర్మీ. అట్లా నెమ్మదిగా తీసుకొచ్చి మనం ఇండియన్ విలీనమైంది అయిపోయింది. అదే ప్రశ్న, మనం కమ్యూనిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఈ ప్రాసెస్ అంతా కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం కాలే. ఓకే, అదేనమాట మెయిన్. అర్థం కాక ఏమైంది, వీడు అక్కడే మూడు ముక్కలైనాడు. వాడు వచ్చే పద్ధతి, ఆర్మీ వచ్చి ఇదంతా నడుస్తుంటే ఆర్మీ రాగానే రావినారాయణ రెడ్డి చెప్పేసాడు, మనం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం, నిజాం పోయాడు, ఇక మనం పోరాటం లేదు ఆగుదాం అన్నాడు. పోరాటం ఇంకేందుకు పోరాటం, మనం ఆగుదాం అన్నాడు. అనే వరకు ఇంకో గ్రూప్ ఏం చేసింది, డివి గ్రూపు, దేవుడిపల్లి వెంకటేశ్వరరావు, ఇంకా ఎవరు ఇంకొక రెడ్డి గారు ఉంటాడు నల్గొండ, ధర్మేల నాగిరెడ్డి గారు, ధర్మేల నాగిరెడ్డి జూనియర్ వీళ్ళకి, అదే సిపిఎం లీడర్గా ఉండేవాడు. సో వీళ్ళందరూ ఏమన్నారంటే మరి మనం పోరాటం కంటిన్యూ చేయాలన్నారు. మనం ఎందుకు చేస్తున్నాం పోరాటం, నిజాం పోవాలని కాదు, అగ్రేరియన్ రెవల్యూషన్ సక్సెస్ అవ్వాలా, మన రైతుల చేతుల్లో భూములు రావాలా అని మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి పోరాటం నడుస్తుంది అన్నారు. ఇంకొకటి నెహ్రూ ఏం చేయించినట్టే కమ్యూనిస్ట్ పార్టీలో షాక్ మీద షాక్ తగులుతుంది. ఇదే నిజాంని అక్కడ కూర్చోబెట్టిండు కుర్చీలో, రాజప్రముఖం చేసిండు. రాజప్రముఖం అంటే ఏంటన్నమాట, రాజ్యాంగబద్ధమైన పొజిషన్ అది, కాన్స్టిట్యూషన్లో రాశారు. నిజాము సరెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాజ్యాంగంలో రాజప్రముఖ అనేటువంటి పాత్ర రాశారు. అందులో 49లో రాజ్యాంగం తయారవుతుంది, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని దగ్గరకు వచ్చినాయి, నిజాం దగ్గరకు వచ్చిండు. ఈ దగ్గర పెట్టుకొని రాజప్రముఖని పాత్ర చేసి నిజాము నువ్వు ఇప్పుడు కింగ్ కాదా నువ్వు రాజప్రముఖ అన్నాడు. అంటే ఏమవుతుంది అని అర్థం, రాజ్యాంగం కింద నువ్వు పనిచేస్తున్నావు, భారత రాజ్యాంగం కింద నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పి నెహ్రూ ఆయన చెప్పినారు. చెప్పి ఆయనతోటే ఫర్మానిప్పించినారు. ఏమని, హైదరాబాదు స్టేటు భారతదేశంలో విలీనం అవుతుంది, ఆయనతోటి ఇప్పించినారు.
ఈ విషయం కమ్యూనిస్టులకు అర్థం కాదు. ఇది అర్థం కావట్లే. వాళ్ళు ఏమంటారు, నెహ్రూ వచ్చి కాంప్రమైజ్ అయ్యిండు, నిజాంని అక్కడే కూర్చోబెట్టిండు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ నిర్వచనం వాళ్ళు అదే అంటే రాజప్రముఖ ఇదంతా ఒట్టి కథలు మాట్లాడతాడు, నిజాం తీసేది దమ్ములు ఆయనకి లేవు కాబట్టి పోరాటం చేయాల్సిందే అని ఒక గ్రూపు. సో చివరికి ఎట్లట్లా పని చేయించుకుంటూ వచ్చారు నెహ్రూ ఇస్తుందో అంటే, జాగీర్దార్లని దేశముఖుల్ని అబాలిష్ చేస్తున్నట్టు ఫర్మాన్ నిజాంతో ఇప్పించినారు. ఎవరు ఇప్పించింది అది? 49లో ఇప్పించినారు, నిజామే ఇచ్చిండు. జాగీర్దారులను మనం అబాలిష్ చేస్తే తిరుగుబాటు రావచ్చు, ఒకవేళ ముస్లిమ్స్ అంతా ఒక యునైట్ అవ్వచ్చు. ఎందుకు ఇవన్నీ మన తలనొప్పులు ఎందుకు? నిజాం నాడు కూర్చోబెట్టి పనులు చేపిస్తున్నారు. చాలా స్ట్రాటజీగా ఎంత స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత కాంప్రమైజ్ అనుకుంటున్నారు. అరే నువ్వు దేశానికి ప్రధానమంత్రి వాడి దేశపోయి జైల్లో పడేసుకే ఎందుకు, నీ కథ ఏంటి అన్నట్టు వీళ్ళది ఉంది. అంటే ఇంత పెద్ద దేశాన్ని ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకం ఒక్కొక్క లక్షణాలు ఉన్నదానికి ప్రతి చోట యుద్ధం చేస్తారా? ఒక స్ట్రాటజీ అనమాట. ఒక స్ట్రాటజీ ప్రకారంగా వాడిని అక్కడ కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టి వాడితో చెయ్యి అన్నారు, చేస్తాడు. చేసిన తర్వాత జాగీర్ అబాలిషన్ చేశాడు. జాగీర్ అబాలిషన్ చేసిన తర్వాత అక్కడ కేంద్రంలో ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిషన్ పెట్టారు. ఒక బెంగాలీ అతను ఫస్ట్ ఎలక్షన్ చీఫ్ కమిషనరు పెట్టి ఎలక్ట్రల్ రోల్స్ తయారవుతుంది. నిజాం తోటి ఇంకొక ఫర్మాన్ వచ్చింది. సో హైదరాబాదులో కూడా ఎలక్టోరల్ రూల్స్ తయారు చేస్తున్నాం అంటే ఇంకేముంది, భారతదేశంలో ఒకటైపోయా. సో ఎలక్టోరల్ రూల్స్ తయారైపోయింది. తర్వాత నిజాం ఆడు ఉండగానే ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ 49లో వేసినారు. ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ భూములన్నీ కూడా రైతులకి వచ్చేటట్టుగా ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ కూడా వేసినారు. ఈ రాడికల్ చేంజ్ అంతా కూడా కమ్యూనిస్టులు ఉట్టి తతంగం వేషాలు ఇవన్నీ దొరలను బాగొట్టుకుంటాడా, దొరల చేతిలోనే దొర అంతా ఒకటే అనుకుంటున్నారు. ఇంకా గమనించాల్సింది కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకొకటి ఏంటంటే, అక్కడ కూర్చోబెట్టారు, నువ్వు ఉండన్నారు. సడన్గా 53లోనో 54లోనో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది నెహ్రూ నిజాంకి. ఇదేంటి నా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అని వాళ్ళని అడిగిండు. అని ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అంటే, నేను రాజును కదా, నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తారా? మీరు నువ్వు రాజు కాదయ్యా, నువ్వు ఒక పౌరుడివి, ప్రతి పౌరుడు ట్యాక్స్ కట్టాలా. నీ దగ్గర ఇంత ఆస్తి ఉందని మాకు రిపోర్ట్లు ఉన్నాయి, మేము ఇంత అనుకుంటున్నాం, కాబట్టి నువ్వు ఇంత ట్యాక్స్ వెయ్యి, ఇంత ట్యాక్స్ కట్టు అని చెప్పేవారు. షాక్ అయిపోయాడు నిజాం. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నా మనోడు కొంత బంగారం తీసుకుపోతానంటే తీసుకుపోమన్నారు. అయితే అంత రికార్డు చేసి పెట్టి ఎంత బంగారం తీసుకుపోయాడు కూడా పెట్టుకున్నారు, కూర్చున్నారు. కూర్చొని ఎంత స్ట్రాటజీ అంటే ఇంత స్ట్రాటజీ స్మార్ట్గా చేస్తుండే నెహ్రూ పటేల్. వాళ్ళిద్దరు కలిపి చేసింది. గొడవ లేదు, పంచాయతీ లేదు, యుద్ధం లేదు, వాడిని అట్లా లొంగ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన వాడు ఎమ్మటే నిజాం అని నేను కట్టినాను, నేను రాజు కడతాడా ఎక్కడన్నా? అంతకుముందు ఏమన్నాడంటే, రాజప్రముఖ్ గాంగనే మీరిచ్చే కారు నాకొద్దు, మీ ఆఫీసు నాకొద్దు, మీరు అపాయింట్మెంట్ లెటర్ నాకు ఇవ్వద్దు, నేను ఎవరికన్నా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా, నువ్వు రాజప్రముఖ్ నువ్వు అపాయింట్ చేసి నాకు లెటర్ ఇస్తే నేను తీసుకోను, నా ఆఫీసులోనే కూర్చుంటా, నా కారే నేను వాడతా, మీ జీతం తీసుకోను అని చెప్పిండు. నేను రాజుగా ఉంటాను అని చెప్పేసి మాట్లాడే పద్ధతిలో ఉంది. వాడికి అర్థం కావట్లే, నిజాం కూడా అర్థం కాదు ఇదంతా. సో అట్లా ఆ పద్ధతిలో చేసుకుంటూ వచ్చి ఆఖరికి వచ్చే వరకు ఈడి ట్యాక్స్కి హైదరాబాద్ భవన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసేసుకుంది. హైదరాబాద్ భవన్ అని ఒకటి ఉంటుంది ఇండియా గేట్ దగ్గర. అవును, హైదరాబాద్. అది ఎలాంటిదంటే మినీ రాష్ట్రపతి భవనం. అవునవును. దాన్ని చూసి కట్టుకున్నాడు నిజాం అక్కడ పోయినప్పుడు ఉండటానికి. ఆ భవనం పోయింది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం, ట్యాక్స్ కట్టలేదు కాబట్టి మేము తీసుకుంటాం. ఎంత పెద్ద స్టెప్ ఇది, మామూలా? ఇంకొక దారుణం. తర్వాత ఇంకో ఏడాది తర్వాత ఇంకో నోటీస్ వచ్చింది, మీ దగ్గర ఇంత టన్నుల బంగారం ఉంది అని మాకు తెలిసింది. ఇంత టన్నుల బంగారం ఉంచుకోవడానికి వీలు లేదు ఎవరైనా, నువ్వు మాకు రిపోర్టు కూడా చేయలే. బంగారం ఉన్నవాడు ఎవడైనా ఇప్పుడు కూడా రూల్ అది, ఎంత ఒక్కొక్క దగ్గర 10 కిలోలు 20 కిలోలు గవర్నమెంట్కి చెప్పాలా. సో నువ్వు చెప్పలే కాబట్టి మేము నీ బంగారం తీసుకుంటున్నాం అని మొత్తం బంగారం తీసుకుపోయి నేషనల్ మ్యూజియంలో పెట్టారు. మీరు నేషనల్ మ్యూజియం ఢిల్లీ పోయినప్పుడు చూడండి, నిజామ్స్ జ్యువెలరీ అని ర్యాక్ ఉంటుంది,
మొత్తం చేసి అక్కడ పెట్టి వీడు పాపం అంతా పోయింది, నిర్వీర్యమైపోయాడు. దాంతోపాటు ఇంకొక మాట, మనవాడిని హెచ్చి నిజాం చెయ్యండి అని అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని. నేను పోయినాక నా మనవడన్నా నిజాంగా ఉండాలి కదా, పదవన్న ఉండాలి కదా అని అంటే ప్రజాస్వామ్యంలో టైటిల్స్ ఉండవు అని చెప్పినారు. ఇక నువ్వే ఆఖరా, నీకు మేము ప్రభుత్వం వచ్చేకంటే ముందు నువ్వు నిజాం హెచ్ది నిజాం, సో దేర్ ఫోర్ యూ కంటిన్యూ, బట్ ఇంకొండడు అన్నారు. అట్లా కూర్చోబెట్టి చేసుకొస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏముంటుంది, అదే ధోరణి ఉండదు కదా, అదే జాగీర్దారు ఉండదు కదా, అదే నిజాం సీట్లో కూర్చున్నాడు కదా, కాబట్టి పోరాటం కంటిన్యూ అని కమ్యూనిస్టులు అనుకున్నారు. కానీ వీళ్ళు ఇక్కడ స్మూత్గా చేసుకుంటూ వస్తున్నారు, ఏ గొడవ లేకుండా. ఎక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీ నేను చెప్పిన కథ రాసిందా మీరు చూడండి. నేను వీడియో ఫస్ట్ టైం వింటున్నాను. మరి అంటే ఈ మార్పును అసలు గమనించరే. సైలెంట్గా నిజాం నెహ్రూ అంబేద్కర్ చేసేది, అదే నెహ్రూను పటేల్ చేసేది ఏంటి, ప్రజాస్వామ్యం నిర్మిస్తున్నారు. ప్రజాస్వామ్యం నిర్మించడం ఎవరైనా తన్నడం కొట్టడం కాదు, వాడు చట్టం పనిచేస్తూనే ఉంది. అంటే ఇంత మేధావులు కమ్యూనిస్టులు చాలా మామూలు వాళ్ళు కాదు కదా, ఉన్నత విద్యావంతులు, బాగా చదువరులు, వాళ్ళు ఇదంతా ఇంత స్టార్ట్ తిని వాళ్ళు సానుకూల దృక్పథంతో చూడలేదు. అది ఇది ఒక తప్పు జరిగింది. అంటే ఎటు పోతుంది భారతదేశం అనేది వాళ్ళకి అర్థం కాలే. ఎటు పోతుండో నెహ్రూ ఏం చేస్తుండో, చెంచా స్టూజ్, బ్రిటిష్ వాళ్ళకి స్టూజ్ అన్న మాట వాడుతున్నారు కదా, చెంచా. ఎవరు వాడినారు? కమ్యూనిస్టులు అంటారు నెహ్రూ చెంచా, సామ్రాజ్యవాద తొత్తు అంటున్నారుగా, అన్నాడుగా, బీటీ రణదేవి అన్నాడుగా. చెంచా గవర్నమెంట్ ఇది, బ్రిటిష్ వాళ్ళే పాలించేది, డైరెక్ట్ పాలిస్తే మనం రాజ్యానికి వస్తామని ఈయన పెట్టుకొని వాళ్ళు అనుకుంటే ఆట ఆడిస్తున్నారు అనేది కమ్యూనిస్ట్ పార్టీ భావన. అందుకే స్వాతంత్రం కాదు ఇది, జూటా అబద్ధం అన్నారుగా. కానీ వీళ్ళు స్మూత్ గా పని చేసుకుంటూ ఇది గమనించరు. అన్ని సంస్థలు ఇట్లా చేశారు కదా అంత పటేల్ చేసుకొచ్చి ఏం చేశారు, 50లో రిపబ్లిక్ అనేటువంటిది ప్రకటించేటప్పుడు పూర్తిగా భారతదేశం మొత్తం కాంగ్రెస్ కిందికి వచ్చింది, అంతా వచ్చింది. ప్రతి చోట, ప్రతి రాష్ట్రం, అన్ని చోట్ల మొత్తం వచ్చేసి రిపబ్లిక్ అని ప్రకటించేటప్పుడు 26 రిపబ్లిక్ అయింది కదా, చేసుకుంటూ వచ్చారు. ఇది ఒక కథ. ఇక ఇంకోటి ఏంటంటే, ఇదంతా నెహ్రూకి అర్థమైంది, కమ్యూనిస్టులకు అర్థం కావట్లే. అంబేద్కర్ కాస్ట్ క్వశ్చన్ ఉంది, అంబేద్కర్ వీళ్ళది ప్రాధేయపడ్డాడు కమ్యూనిస్టులు, మనం కలుద్దాం, నేను లేబర్ పార్టీయే నాది, మీరు లేబర్ ఆర్గనైజ్ చేస్తున్నారు, బాంబేలో ఏనా లేబర్ ఆర్గనైజ్ చేసిండు, ఎస్ఏ డెంగే ఆర్గనైజ్ చేసిండు, మనం లేబర్ పార్టీ పెట్టుకుందాం, పెట్టి అందరం కలిసి పనిచేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఆయన ఏమంటారంటే బ్రాహ్మణికల్ వ్యవస్థకి వ్యతిరేకం, వీళ్ళు ఏమంటారు ఫ్యూడల్ వ్యవస్థ అంటారు వీళ్ళు. అది భాష, వాడేటువంటి భాష, పదజాలం కూడా మరి చాలా ముఖ్యమైనది కదా, ముఖ్యం కదా. అప్పుడు అంబేద్కర్ చాలా తృణప్రాయంగా తీసేశారు ఈ పేటీ బూజ్వా ఇంటలెక్చువల్. ఆయన కథ అంతా ఈ కమ్యూనిస్టుల భావన అన్నారు. రాయపేటి బూజ్వా ఆయనది ఉంది అన్నారు. ఎవరెవరిని కలిసిండు అంబేద్కర్, కలుద్దారు కమ్యూనిస్ట్ నాయకులు ఎవరెవరిని కలిసిండు? అందరితో టచ్లో ఉంటాడు, ఆయన. 37, 38, 39లో బ్రహ్మాండంగా అందరితో మాట్లాడుతున్నాడు. మనం అందరం కలుద్దాం, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ అవుదాం అన్నాడు కదా. సరే కమ్యూనిస్ట్ పార్టీ ఎటు చేస్తున్నారు పాపం, వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళు ఎంతసేపటికి ఎటు చూస్తున్నారు, లెనిన్ ఏం చేసిండో చూస్తున్నారు వీళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ లెనిన్ ఏం చేసిండో చూస్తున్నారు. వీళ్ళకి బీటీ రణదివే 48లో స్వాతంత్రం, 48లో ఆయన జనరల్ సెక్రటరీ అయినాక రష్యాలో 2 రెవల్యూషన్స్ అయినాయి. మొదటిది ఫిబ్రవరి రెవల్యూషన్ అంటారు, రెండోది అక్టోబర్ రెవల్యూషన్ అంటారు. ఇప్పుడు భారతదేశంలో ఫిబ్రవరి రెవల్యూషన్ లాంటిది అయిపోయింది, నెహ్రూ అధికారానికి వచ్చిండు. అక్కడ కెరెన్స్కీ అని ఒకటి అధికారానికి వచ్చిండు రష్యాలో. కెరెన్స్కీ లాంటి వాడే నెహ్రూ అని సూత్రీకరణ చేశారు. చేసి కెరెన్స్కీని ఖతం చేసి లెనిన్ వచ్చిండు కదా. ఇప్పుడు నేను లెనిన్ని, బీటీ రణదివే, నెహ్రూ కెరెన్స్కీ, నెహ్రూని ఖతం చేసేస్తా, నేను లెనిన్గా నేను వస్తా, అక్టోబర్ రెవల్యూషన్ మనకు వస్తుందని. వాళ్ళు చూడు ఎంత ఫూలిష్నెస్. భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది, పెట్టుబడిదారి విధానం బాగా డెవలప్ అయింది. ఇక్కడ పెట్టుబడిదారులు ఎవరు కమ్యూనిస్ట్ పార్టీకి రారు,
రైతాంగం అప్పటికే బాగా ఉద్యమం చేసిన సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ మధ్యలో రైతులు ధనిక రైతాంగంగా మారింది. ముఖ్యంగా శూద్ర కులాలు ఉంటే వాళ్ళు రిచ్ పెజెంట్స్గా మారిపోయారు. వాళ్ళు రెవల్యూషన్కి రారు. వాళ్ళు భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అంతా ఉంటాయి. వాళ్ళకంటే పైన ఉన్న జమీందారులు పోవాలా, విప్లవాలు వాళ్ళకొద్దు, వాళ్ళు మామూలు ప్రాసెస్లో ల్యాండ్ ఓనర్లు అవ్వాలా అనేది అన్నమాట. రైతులు పోరాటం చేయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ నక్సలిస్ట్ కూడా అదే అనుకున్నారు. వస్తుంది శ్రీకాకుళంలో చూడండి, ఎక్కడ ఎవడొచ్చాడు? రైతులు వచ్చారా? రారు. తెలంగాణ సిచ్యువేషన్ అది వేరు 46లో. ఈ రోజున రాడు. రైతులు నిలబడిపోయారు. వాళ్ళ భూములు వచ్చినాయి, భూములు దున్నుకుంటున్నారు. సో అది బాగొట్టుకుంటారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. గన్ను పట్టుకొని పోయి కుటుంబాలు నాశనం చేసుకుంటారా? చేసుకోండి. వీళ్ళకి అర్థమే కావట్లే. అది తెలంగాణ పోరాటం ప్రత్యేకమైన సిచ్యువేషన్ నేను చెప్పిన. ఫుడ్ గెయిన్ లేవి వచ్చింది. రైతుల దగ్గర నుంచి ధాన్యం లాగి పడేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పోరాటానికి వచ్చారు. అది కూడా పోరాటం రైతులు కాదు, వెట్టుళ్ళు చేస్తుంటే వెనక నుండి సపోర్ట్ ఇచ్చారు. మీరు లిస్టు చూడండి. పోరాటం చేసిన వాళ్ళు, గన్ను పట్టుకొని తిరిగిన వాళ్ళందరూ వెట్టి కులాల వాళ్ళు, క్యాడర్ అంతా వెట్టి కులాల వాళ్ళు. అక్కడక్కడ వీళ్ళు నాయకులు ఉంటారు. సో అది ఆ రకమైన మార్పు అక్కడ జరిగింది. అది అర్థం చేసుకోవట్లే వీళ్ళు. తెలంగాణలో వీళ్ళంటే తెలంగాణలో పోరాటం చేసుకొచ్చాను కదా, ఇదే కమ్యూనిస్ట్ పార్టీ, రివిజనిస్ట్ పార్టీ వీళ్ళు చేయట్లా, మేము చేస్తాం అని నక్సలైట్లు. వీళ్ళకాదు. బీటీ రణధీర్ కంటే ఫూలిష్నెస్ నక్సలైట్ మూమెంటు. నేను స్టూడెంట్గా 74లో మాకు చెప్తున్నారు. మేము కూడా పీడిఎస్యూలో ఉన్నాం ఖమ్మంలో. ఇక్కడ పీడిఎస్యూ పుట్టే కంటే ముందు ప్రగతిశీల విద్యార్థి ఫ్రంట్ అని ఖమ్మంలో పెట్టినాం. నేను అందులో ఉన్నా. మా అందరికీ చెండపుల్లారెడ్డి దగ్గర నుంచి ఏమి వస్తుంది, మన ఈయన చారు మజుందార్ దగ్గర నుంచి ఏమి వస్తుంది, 4 ఏళ్లలో భారతదేశం లిబరేట్ అయిపోతుంది, కమ్యూనిస్ట్ దేశం అయిపోతుంది. ఇంకొక 4 ఏళ్ళు మీరు కష్టపడండి అయ్యా. 74లో మాకు చెప్పడం, 4 ఏళ్ళు మీరు కష్టపడండి అయ్యా, మీకు స్వాతంత్రం వస్తుంది. తిరుమలి ఖమ్మానికి నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నువ్వే. నాకు ఒక ఆయన చెప్తాడు, నువ్వే ఖమ్మం నీ చేతుల్లోనే ఉంటుంది. మనం సోషలిస్ట్ దేశాన్ని స్థాపిస్తాం, నువ్వు ఖమ్మం నుంచి అక్కడ రిప్రజెంటేషన్ ఒక అతను నాకు చెప్తాడు. చెప్పి సిపి రెడ్డి దగ్గర పోద్దాం, రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా అని ఇట్లా నాతో డేట్లు పెడుతున్నా. పోదాంలే అని చెప్తున్నా. అంటే ఆ విధంగా వీళ్ళు ఏముండి, మేము కూడా అప్పుడు అసంతృప్తి. దేశానికి స్వాతంత్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, రాలే. తర్వాత 69, 60, 70, 71 కరువులు బోళ్ళెంతమంది. మేము రూరల్ ఏరియాలో రైతు కుటుంబాలు, తిండి పెట్టడం మా అమ్మ నాన్న కష్టం అయ్యేది అని చూసినాం. ఇదేంటి స్వాతంత్రంలో ఎట్లా నడుస్తుంది, ఇది కాదుగా రావాల్సింది అని అట్లా అనుకుని మేము అలా ఎమోషనల్గా ఉన్నాం. ఎంతవరకు తీసుకుపోతున్నారంటే వీళ్ళు చివరికి గన్ను తీసుకొచ్చి నా గదిలో పెట్టారు. పెట్టి నేను బయటికి పోయి వచ్చేవరకు గన్ను ఉంది. ఇదేంటయ్యా అని నేను అడిగిన నా రూమ్లో ఒక అతను ఉంటే. అనేవరికి మరి నువ్వు ఏం చేస్తావయ్యా, ఇంకా 2 రోజుల తర్వాత పరీక్షలు అయిపోతున్నాయి ఇక బిఏ తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఊళ్ళో పోయి భూమి తుంతావా, మరి ఏం చేయాలని గన్ను పట్టుకోవడం, మనం అండర్ గ్రౌండ్ వెళ్ళటమే. 4 ఏళ్ళలో స్వాతంత్రం వస్తుంది, సోషలిజం వస్తుంది, పోరాటం చేద్దాం, 4 ఏళ్ళు పోరాటం చేద్దాం, లిబరేట్ చేయొద్దా మనం, నాకు చెప్తాడు ఒక ఆయన. ఆ తర్వాత సరే అని నా పరీక్ష అయిన తెల్లారి రోజున నడిగూడెం బ్యాంకు లూట్ ప్లాన్ చేసినారు. నాకు తెలియదు అది. నా పరీక్ష అయిపోయింది. నేను ఇంటికి పోతున్నా అని చెప్పి నేనంటే, కాదు ఇవాళ సిపి రెడ్డిని కలవాలరా అని చెప్పినారు నాకు. ఎందుకు అంటే సిపి రెడ్డి మన పరీక్షలో ఇలాగ మనకు ఆయన ప్రోగ్రామ్ ఇస్తాడయ్యా, మనం ఏం చేయాలా ఏంటి అని ప్రోగ్రామ్ ఇస్తాడు, మనం పోదాం, ఎక్కడో వెళ్ళేది అడవుల్లో ఎక్కడో ఉన్నాడు, మనం పోదాం అది అంటే. లేదు నేను మా ఫాదర్కి టీబీ వచ్చింది నా ఫైనల్ ఇయర్లో. టీబీ వచ్చింది, నేను పరీక్షల వల్ల నేను బాగాలేదు, చూడలేదు, ఆయన బాగలేదు, నేను వెంటనే చూడాలి, నేను చూసిన తర్వాత మాట్లాడదామని నేను ఇంటికి పోతే తెల్లారి పొద్దున్నే నా ఖమ్మం నుంచి కబురు వచ్చింది, నడిగూడెం బ్యాంకు నీ ఫ్రెండ్స్ అందరూ చేసినారు, అందరూ అరెస్ట్ అయిపోయినారు, నువ్వు పారిపో అన్నారు. ఊళ్ళో ఉండబాకు పోలీసు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పోలీసులు తంతన్నారు, తంతే ఎవడెవడనంటే తిరుమల కూడా ఉండండి నీ పేరు చెప్తారన్ను. నేను సరే అని పారిపోయినా. 10 రోజులు ఊళ్ళో లేను. అంటే చూడండి ఎట్లా ఇరికిస్తున్నారో చూడండి, ఎట్లా రెవల్యూషన్ వస్తుందా. అంటే ఒక్కసారి నా మీద కేసు అయిందనుకోండి, ఇక నేను బయట తిరగేది కాదు, ఇక నేను అందులోకి తిరగాల. ఇదే రెవల్యూషన్.
మాస్ రెవల్యూషన్ రావాలా, మాస్ రావాలా. మొన్న వీళ్ళు బంధుకాలు ఇచ్చారు, అయిందా బంద్ అయిందా? అంటే మాస్ ఎక్కడుంది వీళ్ళకి? ఇలాంటి పోరాటాలు ఇలాంటివి చేస్తే నా గురువు ఒకడు మంచివాడు దొరికిండు. నాకు హిస్టరీ లెక్చరరు గంగా ప్రసాద్ అని 10 రోజుల తర్వాత నేను ఖమ్మం వస్తే ఖమ్మంలో నాకు కనపడి తిట్టుకుంటే పిలిచిండు, రారా నీతో మాట్లాడాలా అని చెప్పి పిలిచిండు. ఆయన ఇదే రా ఇల్లు రా ఇంటికి రా అని తీసుకుపోయాడు. ఏంటి సార్ ఇట్లా మాట్లాడుతుండో అనుకుని ఏం పోతే ఆయన అనుకుంటున్నాడు, అడిగోడం లూట్లో నేనుండి పారిపోయింది అనుకుంటుండవు. నువ్వు పెద్ద కార్యకర్తవు కదరా, ఏంటిరా చేసింది ఇదే అరా, నీకు మార్క్స్ తెలుసా, లెనిన్ తెలుసా? అరే ఊరే అని ఎప్పుడు అనలే. అరే ఊరే అని మాట్లాడి ఎట్లా చేసేది మీరు తెలుసుకో, మార్క్స్ తెలియదు నీకు, లెనిన్ తెలియదు అని నాకు ఉద్బోధ చేసి చదువుకో, ఎంఏ చదువు, ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద లైబ్రరీ, మార్క్స్ మీద పుస్తకాలు, లెనిన్ మీద పుస్తకాలు, అవి చదివిన తర్వాత నాకు ఇగో మార్క్స్ ఇది సార్, రెవల్యూషనే దేశానికి సొల్యూషన్ అని అప్పుడు నేను ఒప్పుకుంటా అని అట్లా మమ్మల్ని మార్చిన కొంతమంది టీచర్లు ఉన్నారు. వీళ్ళు మార్చిన టీచర్ ఇప్పుడు ఎంతమంది యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్ద మేధావులు అదే సొల్యూషను. మొదటి జనరేషన్ పిల్లలు ఊళ్ళో చదువు తల్లిదండ్రి ఏదో ఉద్యోగం వచ్చి బతుకుతున్నది పంపిస్తే ఇక్కడ సిటీలో కూర్చున్నటువంటి కొంతమంది మేధావులు వాళ్ళని ఇక్కడే ఉందిరా నువ్వు అడుగు, నీకు వస్తుందిరా ఉద్యోగం విన్నారా? ఈ బయట సిటీలో ఉన్న కొంత మేధావులకి అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి సంబంధం. రాంగ్ గైడెన్స్ కదా అది, చాలా తప్పు. టీచర్లు అలా చేస్తాడా? టీచర్లు రైటర్సు రెవల్యూషన్ మీద పోరాడు, వచ్చింది ఎగురు డాన్సు వద్దా? నాకు రెవల్యూషన్ వచ్చింది, నేను డ్యాన్స్ చేస్తే రెవల్యూషన్ వస్తుందా? ప్రజల్లో ఉంటుంది అది. తుపాకి పట్టుకుంటే రెవల్యూషన్ వస్తుందా? మనుషులను గాలుస్తావు. ఎక్కడి నుంచి వద్ద రెవల్యూషన్? ఒక సమాజం ఇంకొక సమాజాన్ని మార్చుకుంటూ కొత్త సమాజాన్ని ఏర్పరచడం రెవల్యూషను. గన్నుతో ఎవరితో పొడిస్తే రాదు. గాంధీ క్లియర్గా చెప్పిండు, మీ వల్ల అవ్వదు అన్నాడు. కమ్యూనిస్టుల వల్ల కాదు. కమ్యూనిస్టులు మీరు ఒక కమ్యూనిస్టులు మీరు రాజ్యాన్ని ఏర్పరిస్తే 1 ఇయర్ కూడా మీరు ఉండరు. ప్రజలకి ఇక్కడ డెమోక్రాటిక్ స్పిరిట్ ఎక్కువ. రష్యా కాదు ఇది, చైనా కాదు ఇది, కులమే చైతన్యం ఇస్తుంది ఇక్కడ అని చెప్తాడు ఆయన. కులమే చైతన్యం. కిందవాడు ఉంటాడు, అవునయ్యా నేను కిందోడినే. వీళ్ళందరూ దొరల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణలో, అయ్యా నేను నీ ఒట్టోడిని, నీకు పని చేయాలా, నీ పొగలంతా నేను పని చేసిన, కడుపు నాకు నిండట్లేదేంటయ్యా? నా కడుపు నిండాలిగా, నా పిల్లలు ఏంటి పస్తు, మరి నా శ్రమ ఎటుపోయింది? చూడండి, వాళ్ళు ఆ సిస్టమ్ లోపలనే ఆలోచించి నేను నీకు పని చేస్తే నా కడుపు నిండాలా, నా తిండి కావాలా, నా పిల్లలు బతకాలా, నేను బతకాలా. ఇది అన్యాయం కాదా? ఈ మాట వాడారు వాళ్ళు. న్యాయం ఎక్కడుంది మీకు? ఇది ప్రశ్నించారు. న్యాయం అంటే ఏంటంటే నేను తక్కువ కులవాడిని నీకు సేవ చేయటం న్యాయమే, నేను దాన్ని కాదన్ను. కానీ నా కడుపు నింపడం నీ బాధ్యత. అంటే గాంధీ కుల వ్యవస్థను సమర్థించినట్ల కుల వ్యవస్థ ఉండాలని కోరుకున్నాడా? అది వాళ్ళకి తెలవదు కదా. కులంలో పుట్టాము, కులంలో గాంధీ ఉద్దేశం గాంధీకి లేదు. గాంధీ ఏమంటాడు అంటే ఒక దశలో వర్ణాలు అనేటువంటివి ఉంటాయి అన్నాడు. వర్ణాలు పోవు, కానీ అప్రెసివ్గా కింద వాడు పైన నేను అనేది తప్పు అంటాడు. అది ఆయన ఉద్దేశం. కానీ ఈ రైతులకి ఏంటంటే అందులో పుట్టారు, అందులో పెరిగారు కాబట్టి కులం లేకపోతే ఎట్లా? రైతు కులం వాడు ఉంటాడు. మరి వీళ్ళు ఉన్నారు కదా, అస్పృశ్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోవాలంటే వాళ్ళు పోతే నాకు పని వాడు చేస్తాడు. వాడు ఎస్పెషల్ కాబట్టి పని చేయాలి. వాడికి సమాజం మార్పాలా అనేటువంటిది ఉండదు కదా. గాంధీ ఉద్దేశం ఏమిటి? గాంధీ ఉద్దేశం వేరు. గాంధీ ఉద్దేశం అది ఇది ఏమంటాడంటే అన్టచబిలిటీ ఈజ్ అ క్రైమ్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ హ్యుమానిటీ అన్నాడు. ప్రాక్టీస్ ఏమిటి? వాళ్ళు అందులోంచి బయటపడ అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేయకూడదు, తప్పు చేసినాం. గాంధీ 1920 అంటే కొంచెం ఒక అడుగు డిబేట్ అయితే ఇటువైపు నేను 1920ల నాటికి 30ల నాటికి కులాంతర వివాహం చేసుకుంటే ఇది పాపము, ఇట్లా చేయకూడదు అని చెప్పిన గాంధీనే 1944-45ల నాటికి, ఇంకా 46 హైదరాబాద్లో విక్టరీ ప్లే గ్రౌండ్లో మీటింగ్ పెట్టిన నాటికి మీరు కులాంతర వివాహం చేసుకునేటట్లయితేనే నా దగ్గరికి ఆశీర్వాదానికి రండి, లేకుంటే వద్దు అన్నమాట నిజమేనా? 1915లో
సౌత్ ఆఫ్రికాలో మేము భారతదేశంలో ఉన్న ఉన్నత కులాల వాళ్ళం, మీరు ఇంగ్లీష్ వాళ్ళు ఒకటే, మీరు ఇంగ్లీష్ వాళ్ళు మీరందరూ గొప్పవాళ్ళని, భారతీయులంతా ఒకటి కాదు, ఒక మాతో సమానం కాదని మీరు అనుకుంటున్నారు. అది తప్పు. భారతదేశంలో ఉన్న ఉన్నత కులాల వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఒకటి. భారతదేశంలో ఉన్న అడుగునున్న కులాల వాళ్ళు ఆఫ్రికాలో ఉన్న నల్లవాళ్ళు ఒకటి. ఆయన అవగాహనది. గాంధీకి 15 వరకు భారతదేశం తెలవదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తల్లితో పాటు తిరిగిపోయి గుడిలో కూర్చోవటమే. భారతీయులు ఎలా ఉంటారో ఆయనకు తెలవదు. ఇంగ్లాండ్లో చదువుకోవడానికి పోయి ఆ ఇంగ్లీష్ అసోసియేషన్లో తెలుగు మన ఇండియన్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర మీటింగ్లో పోయి కూర్చొని వింటుంటాడు. మీరు టంగుటూరి ప్రకాశం బయోగ్రఫీలో చూడండి, ఏమీ అర్థం కాదు ఆయనకు అన్నాడు. వచ్చి వింటుంటాడు, ఏమీ తెలవదు అని. ఎట్లుంటే ఎట్లా స్వాతంత్రం ఉంటే మంచిదే, అలా ఉండాలా, కానీ ఎట్లా ఉంటుంది ఏంటి అనే పద్ధతిలో ఉండు. ఇంగ్లీష్ వాళ్ళకి చెంచాలాగానే ఉన్నాడు. ఇంగ్లీష్ వాళ్ళ కోట్ వేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడు. మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం కూడా వాళ్ళతో పాటు సమానమే, ఇంగ్లీష్ వాళ్ళతో సమానం మనం అనేది ఆయన ఉద్దేశం. 1909, 10, 11లో హిందూ స్వరాజ్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయనకు అప్పుడు మార్పు వచ్చింది. భారతీయులంతా ఒకటి, వాళ్ళు ఒకటి అని రాసుకుంటూ ఇండియాకు వచ్చేటప్పుడు సీలో అది షిప్లో కూర్చొని రాసుకుంటూ వచ్చిండు. ఆ పుస్తకం గుజరాతీలో వచ్చింది, తర్వాత హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది. 15లో భారతదేశం మొత్తం తిరిగిండు. ఆయన రాగానే షిప్ యాడ్కు పోయి గోఖలే పిలిచిండు, నువ్వు సౌత్ ఆఫ్రికాలో బ్రహ్మాండమైన ఉద్యమం చేసినవు, రా కాంగ్రెస్లో గలువు అని చెప్పేసి గాంధీని పిలిచిండు. ఎయిర్పోర్ట్కు అదకు పోయి షిప్ యార్డ్కు పోయి బోల్డంతమంది జనం. నాకు అంటే గాంధీ కులం విషయంలో ఆయన కులం ఉండాలని చాలా ఇప్పుడు మార్పు అవుతూ వచ్చింది. నేను చెప్పేది అది. తర్వాత తిరిగి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఎలా ఉంటుందని. అదే ఆయనే కాదు, 48లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఒక షెడ్యూల్డ్ కాస్ట్కు ఒక కమిషన్ వేశారు. కాన్స్టిట్యూషన్ ఒక కమిషన్ వేసింది. షెడ్యూల్డ్ కాస్ట్కి ఒకటి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఒకటి, స్త్రీలకు ఒకటి, ఒక కమిటీలు వేశారు. కమిటీలన్నీ తీసుకొచ్చి రిపోర్ట్ ఇస్తుంటాయి. ఈయన మన ఫస్ట్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ అందులో ఉన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ హిందువుల మీద పుస్తకాలు రాసిండు. హిందువులు బ్రహ్మాండమైన సమాజం, అంతా ఒకటే, హిందువుల్లో మంచి భక్తి ఎక్కువ, హిందువులు కలిసి బతికారు అనేటువంటి పుస్తకాలు రాసిండు. ఈ కమిటీలో ఉన్న తర్వాత దేశం అంతా తిరిగి వచ్చినాక ఇంత దారుణంగా మన వాళ్ళనే ఊరు బయట ఉంచినవా, వాళ్ళు అన్టచబుల్స్ అని అంటుకోకుండా బయట పెట్టినవా అని ఎవరన్నమాట? సర్దార్ ఇదే రాధాకృష్ణ ఆయన చూసిండు. అప్పుడు ఆయన తెలవదు, అంతా లండన్లో చదువుకుండా, లండన్లో పెరిగిన, లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు. ఆయనకు తెలవదు. తర్వాత ఆయన అభిప్రాయం మారిండు. వెంటనే షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ 35లో వచ్చింది. 35 వచ్చింది, కంటిన్యూ కావాలన్నాడు. సర్వేపల్లి కంటిన్యూ కావాలన్నాడు. అంబేద్కర్ అంటాడు, నేను కాన్స్టిట్యూషన్ మేకింగ్లోకి వచ్చిందే 35లో వచ్చిన షెడ్యూల్ కాస్ట్ నిలుపుకోవాలని నేను వచ్చిన, ఈ బ్రాహ్మణ పండితులు కూడా ఉండాలి అంతో నేను మాట్లాడే అవసరం లేకుండా వాళ్ళు ఒప్పుకున్నారన్నాడు. అదొక చర్చ. అట్లా ఇంత నడుస్తుంటే ఇప్పుడు ఈ చర్చ మొత్తం కమ్యూనిస్టులకు తెలియదుగా. ఓకే, కమ్యూనిస్టులు ఏమంటారు, మేము ఎలక్షన్లో పోము, 37లో మేము ఎలక్షన్ పోము, 47 ఎలక్షన్ మేము పోము, అన్నిటికీ వ్యతిరేకమే, ఎడ్డం తడ్డంలాగా. అది భారతదేశం అర్థం కాలే, వర్గ సమాజం అర్థం కాలే, వర్గాలు ఎలా ఏర్పడ్డాయి అర్థం కాలే, కులాలు ఎలా ఉన్నాయి అర్థం కాలే. ఈ రోజు ఎప్పటికి వాళ్ళకి అర్థం కాలే. మార్క్స్ మొట్టమొదలే 1853, 54, 55, 56, 57 వరకు, ఆ తర్వాత కూడా ఇంకా 2 ఏళ్ళు భారతదేశాన్ని చదవడం మొదలుపెట్టిండు. ఇంగ్లాండ్లో కూర్చొని కార్ల్ మార్క్స్ ఇండియా గురించి ఏం చెప్పిండు ఆయన? మార్క్స్ ఏం చెప్పిండు? ఒక రాశాడు పత్రికలకి. ఆయనకి అప్పుడు బతుకుదెరువు నడవక అమెరికాలో ఒక పత్రిక వ్యాసాలు రాసుకున్నాడు తిండి కోసం.
భారతదేశం మీద అప్పుడు డిమాండ్ ఉంది, వింటున్నారు, భారతదేశం ఏంటి అనేది తెలుసుకుంటున్నారు అమెరికన్స్. వాళ్ళకి రాస్తున్నాడు ఆర్టికల్, భారతదేశం కుల సమాజం, భారతదేశం గోవుని పూజించుకుంటూ పూర్వకాలం నుంచి అదే గోవు, అదే హనుమాను, అలాగే ఉన్నారు, అలాగే కులాలతో ఉన్నారు. అందుకోసమని కమ్యూనిస్టులు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఉంది, ఏంటంటే మార్క్స్ ప్రకారంగా ప్రిమిటివ్ సొసైటీ, ఫ్యూడల్ సొసైటీ, క్యాపిటలిస్ట్ సొసైటీ, తర్వాత సోషలిస్ట్ సొసైటీ వద్దని చరిత్రను ఎలా విభజించాడు. ఇండియాకి అది అప్లై కాదన్నాడు క్లియర్గా. ఓకే, ఏంటి ఇండియా అంటే సిలేవు ఫ్యూడల్ గీడలు ఏమి లేదు, అంతా ఒకటే కుల సమాజం అంటాడు. ఏషియాటిక్ సిస్టమ్ అంటాడు, ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది అంటాడు. ఏంటి ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్? కులం మీద ఆధారపడి ప్రొడక్షన్ నడుస్తుంది, లేబర్ మీద కాదు. ఏం పదప్రయోగము అది ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. మేము హిస్టోరియన్స్ మేము చదివినాం ఏషియాటిక్ ప్రొడక్షను. సో కాబట్టి భారతదేశానికి అయితే ఒకటి అక్కడ మేము ఒప్పుకుంది మార్క్స్తో, భారతదేశాన్ని వర్గ సమాజంగా చెయ్యటానికి బ్రిటిష్ వాళ్ళు అవసరం అన్నాడు. మార్క్స్ చెప్పిండే ఈ మాట. ఎందుకంటే కులాన్ని పోగొట్టుకోవటం వాళ్ళ చేత కాదన్నాడు. భారతీయులు కులం పోగొట్టుకోలేరు, వాళ్ళు కులం పోకపోతే అభివృద్ధి లేదన్నాడు మార్క్స్. కులం హడ్డిల్, ఆ కులాన్ని ఖతం చేయాలి. ఎవరు ఖతం చేస్తారు కులాన్ని? బ్రిటిష్ వాడే అన్నాడు. అయితే మేమందరం వ్యతిరేకిస్తాం, మేము మా చదువుల్లో అంతా వ్యతిరేకించడం. నేను ఈ మధ్యన రాసినప్పుడు కూడా డెమోక్రసీ మీద బుక్ రాసేటప్పుడు కలోనియల్ సిస్టమ్ కులం మీద ఆధారపడే నిర్మించబడది. బ్రిటిష్ వాడు కులాన్ని నిర్మూలించలే. బ్రాహ్మణులు ముందు చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. కింద వాళ్ళు అందరిని అట్లనే వదిలిపెట్టారు. తర్వాత ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ పెట్టి ఐసీఎస్ గీఎస్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు కొంతమంది మీరు చదువుకుంటే రాండి, పరీక్ష రాయండి అని అట్లా కొంతమంది తీసుకొచ్చినారు. మరి కింద వాళ్ళకి ఏం చేయలే, లేకుండా వాళ్ళు ఏం చేసినారు, కమ్యూనల్ అవార్డు ఇచ్చినారు. ఏంటి ఆ కమ్యూనల్ అవార్డు? ముస్లిమ్స్కి వేరే, భూస్వాములకు వేరే, యూనివర్సిటీస్కి వేరే, సిక్కులకు వేరే సీట్లు. ఇట్లా కమ్యూనల్ అవార్డు అంటే ఇట్లా ఇలా అంటే భారతదేశం అనేటువంటిది ఒకటిగా ఉండడం కాదు వాళ్ళు చూసింది. కింద వాళ్ళకి ఏముంది, కింద వాళ్ళకి ఏమీ లే, అది అంబేద్కర్ పట్టుకోండు. మీరు అందరికీ ఇచ్చారు, మాకేది అన్నాడు. మాకేది ఇక్కడ? మేము అన్టచబుల్స్ ఉన్నాంగా. 1917లో డిప్రెస్డ్ క్లాస్ మూవ్మెంట్ పెట్టారు. కింద కులాలన్నీ కలిపి డిప్రెస్డ్ క్లాస్, అందులో అంబేద్కర్ పనిచేసాడు. ఒక మహారాష్ట్రలో ఒక జడ్జి ఉంటాడు, దాని ప్రెసిడెంట్, పేరు మర్చిపోయాను నేను. అంటే అందులో ఉన్న ఈ చేతి వృత్తుల వాళ్ళు, ఈ బీసీలు కింద ఉండే బీసీలు వాళ్ళు, ఎస్సీ వాళ్ళు అందరినీ కలిసి ఆర్గనైజ్ చేశారు. మేము మీ పాలనలో లేవు, మేము అడుగులు పడి ఉన్నాం అని ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత 31కి వచ్చిన తర్వాత ఏమంటే అన్టచబుల్ ఇష్యూ టేకప్ చేశాడు. సివియర్ ప్రాబ్లం అన్టచబుల్స్. ఈ అన్టచబిలిటీ పోవాలా ఈ దేశంలో, మీరే చెయ్యాలని అడిగాడు. మీరు ఎట్లా చేస్తారో చెయ్యండి అంటే, ఎట్లా చేయాలి చెప్పమనంటే మాకు రిజర్వేషన్ ఇవ్వన్నాడు. మాకు రిజర్వేషన్ మిగతా వాళ్ళకి ఇచ్చావు, ముస్లిమ్స్కి ఇచ్చినవుగా, మరి మాకెందుకు ఇవ్వవు అంటే ఇచ్చారు. ఇది కూడా కొంచెం ఇక్కడ కూడా కొంచెం చెప్పాలి, మీ టైం మరి ఎక్కువ తీసుకుంటున్నా ఏమో. ఆ రిజర్వేషన్ ఇవ్వడాన్ని గాంధీ వ్యతిరేకించి పూనా ప్యాక్ట్ వ్యతిరేకించాడు. వచ్చిండుగా. ఎందుకు వచ్చిండు అది పూర్తిగా అర్థం కాదు మన అందరికీ. ఒక పెద్ద టర్న్ పూనా ప్యాక్ట్, చాలా పెద్ద టర్న్. సో రిజర్వేషన్ వ్యతిరేకంగా ఫాస్ట్ ఉన్నాడు. అందరూ పిలిచి అంబేద్కర్ని పిలిచి, ముసలాయన చచ్చిపోతే నీకు చెడు పేరు వద్దే, నువ్వు మాట్లాడు ఆయనతోటి, ఆయన ఏం చెప్తాడో విను. అందరూ చెప్పినారు. అందరూ చెప్పినాక నువ్వు తప్పు, నేను పోను, వాడు పోతే పోయిండు నాకేం అట్లా అనకు. నువ్వు అప్పటికే పెద్ద పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి ఎవరు? గాంధీ. అవును, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. అంబేద్కర్ కూడా అదే అంతే, ఆయన కూడా జాతీయ స్థాయి పెద్ద నాయకుడు ఎమర్జీ అయ్యింది కదా అప్పటికే. అప్పటికి 37 తర్వాత నేషనల్ లీడర్ అయ్యిండు అంబేద్కర్. అంతకంటే ముందు ప్రాంతీయంగా అక్కడక్కడ పని చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు 32లో అంబేద్కర్ గాంధీని కలిశాడు. ఇది చాలామందికి తెలవని విషయం.
గాంధీ ఏమన్నాడంటే నేను రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు, పూర్తిగా నా మాట విను, అది ముస్లిమ్సే ముస్లింని ఎన్నుకుంటారు, సిక్కులే సిక్కుని ఎన్నుకుంటారు, నువ్వు హరిజనువి, హరిజనుడే నిన్ను ఎన్నుకునేటట్టయితే మీ కులం ఎప్పుడు అలాగే ఉంటుంది, మీరు వేరు, సిక్కు సిక్కుగా ఎప్పుడు వేరు ఉంటాడు, ముస్లిం ముస్లింగా వేరు ఉంటాడు, నువ్వు హిందువే అన్నాడు. మీరందరూ హిందువులే, మరి హిందువుల్లో మీరు సపరేట్ జాతిగా ఏర్పడతారు మీకు రిజర్వేషన్ వస్తే. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. మీరు జాతిగా ఉండొద్దు, అందరూ మీకు ఓటేయాలన్నాడు. ముస్లిమ్స్ మీకు ఒక్క హరిజనులే ఓటేయొద్దు, అందరూ ఓటేయాలి, అందరూ ఓటేసి అందరికీ మీరు నాయకులు అవ్వాలా అని గాంధీ ప్రతిపాదన. అదేగా కాన్స్టిట్యూషన్ అంటే. ఇది అప్పుడు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ వచ్చింది, అప్పుడు టెరిటోరియల్ లేదు. హైదరాబాద్ ఒక కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ ఒక కాన్స్టిట్యున్సీ, అట్లా వచ్చినాయి. అందులో నీకు కొన్ని రిజర్వేషన్లు. దాని చర్చ ఏం జరిగింది అప్పుడు? ఒప్పుకున్నాడు అంబేద్కర్, ఇది నిజమే అనుకున్నాడు. అంతేకాదు, ఆ కాన్స్టిట్యున్సీ లెక్క ప్రకారంగా తీస్తే 150 సీట్లు రిజర్వేషన్ వస్తున్నాయి దేశవ్యాప్తంగా. కమ్యూనిటీ ప్రకారంగా చేస్తే తక్కువ వస్తున్నాయి. నీ కమ్యూనిటీ వాళ్ళకు ఓటేయటం కూడా తెలవదు, వాళ్ళు ఊళ్ళల్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలవదు. మనం అందరం సపరేటు, మీరు రాండి ఓటేయండి, వాళ్ళకి తెలవదు. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా ఇగో ఇక్కడ ఒక దళిత లీడర్ ఉన్నాడు, ఆయనకు ఓటేస్తున్నాం రాండి అంటే అందరూ వచ్చి ఓటేస్తారు. మీరు అప్పుడు ఏమవుతారు? కాన్స్టిట్యున్సీకి మీరు లీడరు, ఒక కులానికి లీడర్ కాదు, కాన్స్టిట్యున్సీకి లీడరు. చాలామంది దళితులు తెలవదు ఇది. ఈ టర్న్ తీసుకొచ్చిన అందుకు అంబేద్కర్ ఒప్పుకున్నాడు. లేకపోతే అంబేద్కర్ వాడు ఎవడో చత్తండు కదా అని ఒప్పుకునే మనిషి కాదు. ఆయన రీజన్ ఆయనకు ఉంటుంది, దాని ప్రకారం నువ్వు వింటవా విను, లేకపోతే లేదు. అందుకే ఐసోలేట్ అయి ఉండడానికి గల కారణం అది. కమ్యూనిస్టులు ఏదో పెట్టి పూజవా గిచ్చు పూజవా అన్నా కూడా మామూలుగా బయటకు పోయి దగ్గర పోయి అరే ఇవన్నీ ఎందుకురా బాబు రాండి మనం కలిసి పనిచేద్దాం అని బతిమిలాడే వాళ్ళని మనం రాండి అందరం చేద్దాం అన్నాడు. మీరు పో అని చెప్పేసి అన్నారు. పో అన్నాడు. నువ్వు పోతే నేను ఆర్గనైజ్ చేసుకుంటా అన్నాడు. ఆయన ఆర్గనైజ్ చేసుకున్నాడు, వదిలిపెట్టావు. వాళ్ళు అన్నారు కదా నువ్వు వదిలిండా, ఆయన స్నేహపూర్వకంగా ఉన్నాడు, రాండి అనే పద్ధతిలో ఉండు. ఇది చూడు, ఈ మార్పులన్నీ కూడా కమ్యూనిస్ట్ నాయకత్వానికి అర్థం కాదు, పీసీ జోషికి అర్థమవుతుంది. పీసీ జోషిని కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళంతా కొత్త నాయకం వచ్చి. అంటే వీళ్ళు ఇక్కడ మీరు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో అంబేద్కర్ నెహ్రూ కలిసి సృష్టించిన ఓటు చైతన్యము భారతదేశ డెస్టినీ మారుస్తున్న విషయాన్ని కమ్యూనిస్టులు గుర్తించలేదు అని మీరు అన్నారు. దాదాపు అంతే అనుకోండి. ఓటు ద్వారా స్వాతంత్రం వస్తుంది, అది జాతీయ అభిప్రాయం అని మేము అనుకోన్నారు. ఎవరన్నారు? కమ్యూనిస్టులు. అంబేద్కర్ ఏమంటుండంటే మనం గెలిస్తే కొన్ని సీట్లు మనకు కూడా చైతన్యం ఉంది, మనం ఉన్నాం అనేది సమాజానికి తెలవాలా. ఓకే, బయట వాళ్ళకి తెలవాలా, భారతీయులకి కాదు యూరోప్ వాళ్ళందరికీ తెలవాలా. యూరోప్లో బోళ్ళెంతమంది అంబేద్కర్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ పోయినప్పుడు ఎంతోమందిని గెలుస్తాడు. ఇక్కడ గెలిచిన సీట్లు గెలిచిన వాళ్ళని చెప్పి ఆయన ఫ్రెండ్స్కి చెప్పుకుంటాడు. ఇగో నా కమ్యూనిటీ నేను చెప్పాను కదా మీకు, ఇక చూడండి ఎంతమంది వాళ్ళకు ఉంది చైతన్యం, నేను వాళ్ళ చైతన్యవంతులే, వాళ్ళ రాజకీయాల్లో నేను పట్టుకొస్తున్నా అని చెప్పి యూరోప్లో ఆయన చెప్పుకుంటాడు. ఆయన బోళ్ళెంతమంది యూరోప్లో ఫాలోవర్స్ ఆయనకి. నెహ్రూకి అంబేద్కర్కి బ్రహ్మాండమైన ఫాలోయింగ్ యూరోప్లో. అప్పటికే అంబేద్కర్ పోయిందంటే అక్కడ మీటింగులు ఇక్కడ మీటింగులు, వాళ్ళు పిలవ వీళ్ళు పిలవ. నెహ్రూ పోతే అంతే, వాళ్ళకి అక్కడ చదువుకున్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలుసు అంబేద్కర్ ఏం చేస్తాడు అనేది వాళ్ళకి తెలుసు. అన్టచబిలిటీకి వ్యతిరేకంగా అంబేద్కర్ స్టాండ్ తీసుకున్నాడు. అన్టచబిలిటీ ఉండకూడదు, అందరం ఒకటే అనేది తీసుకున్నాడని లిబరల్ ఇంటర్నేషనల్ అందరూ అంబేద్కర్కి సపోర్టు. ఇక్కడ ఈ ఇన్నేళ్ల కాలంలో అంబేద్కర్ను నెహ్రూను అర్థం చేసుకోవడంలో, వీళ్ళ స్ట్రాటజీని అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టులకు ఎదురైన లేదా వీళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ దృష్టికోణం ఏమై ఉండవచ్చు? వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు మన కాదు, వాళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్. లెనిన్ 2 రెవల్యూషన్ లెనిన్ టైంలో వచ్చినాయి, మాకు కూడా వస్తాయి.
అటెట్ వస్తాయి. అక్కడ అక్టోబర్ రెవల్యూషన్ వచ్చింది, అందులో లీడ్ వచ్చింది. ఫిబ్రవరి రెవల్యూషన్ కాదు, మాకు ఇది ఫిబ్రవరి రెవల్యూషన్ అనుకుంటున్నారు. ఇంకో రెవల్యూషన్ వస్తుంది 47 తర్వాత. వాళ్ళ ఉద్దేశం అది. అంటే కాపీ చేయడం చూడండి. నేను అంటాను, ఎలాగో నా మిత్రులే, నేను వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా. వాళ్ళు రాసినట్టు వాళ్ళు చేసిన ఉద్యమాలు బ్రహ్మాండమైన రైతాంగ ఉద్యమం చేసినారు, మాటలు కాదు. 1948 జూన్లో భారతదేశానికి స్వాతంత్రం రావాలి. జూన్ 48లో 46, 47లో కమ్యూనిస్టులు చేసినటువంటి రైతాంగ పోరాటాలని బలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకొచ్చినారు. అమ్మో అన్నాళ్ళు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం అధికారం చేజిక్కించుకుంటుంది. అంత ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ అవుతున్నారు వాళ్ళు. అప్పుడు మనని తన్ని బయటికి తరుగుతారు. మనకిప్పుడు స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చినా వాళ్లే పరిపాలిస్తారు, మన ఆస్తులు పోవు. కమ్యూనిస్ట్ పార్టీ వస్తే ఏమొస్తుంది, మన ఆస్తులు నేషనలైజ్ చేసేస్తారు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ వద్దు అని వీళ్ళంతా అనుకున్నారు. భూస్వాములు భూస్వాములు కాదు, బ్రిటిష్ వాళ్ళే అనుకున్నారా? అనుకొని స్వాతంత్రం వాళ్ళ కమ్యూనిస్టులు పెద్ద రెచ్చిపోతున్నారా? చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి, డేట్ చెప్పండి. డేట్ కాదు, మీరు ఈ తగాదులు వదిలిపెట్టి, మీరు జిన్నాతో తగాదు వదిలిపెట్టి, మీరు ఎవడు ఒక్కడే వెళ్తారా, ప్రధానమంత్రి ఇద్దరు అవుతారా, ముగ్గురు అవుతారా మాకు చెప్పండి. ఆ పద్ధతిలో మేము చట్టం చేస్తాం, వదిలిపెట్టిపోతాం. అట్లా అన్నమాట. ఓకే, అట్లా బిల్లు పాస్ చేసినారు. చివరికి వాళ్ళ చేతిలో ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత నెహ్రూ ఏం చేసి, నెహ్రూ ఈజీ అవ్వలే. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చిపోయి మాట్లాడితే కమ్యూనిస్టులు పోరాటం చేస్తే నిజంగా పోరాటం చేసింది కమ్యూనిస్టులే. బ్రిటిష్ వాళ్ళని కూర్చోబెట్టి కాంగ్రెస్ నోరు మూసుకొని కూర్చుంది. పోరాటం చేసింది వాళ్ళు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటారు జనం. హిందూ మహాసభ ఏం చేసింది? హిందూ మహాసభ అటు కాకుండా ఇటు కాకుండా మాట్లాడి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి, గెలవదు. ఇంకోటి తెలవాలి, పంజాబ్లో హిందూ మహాసభ ముస్లిం లీగ్ కలిసి ఎలక్షన్లో పోటీ చేసింది కాంగ్రెస్ వ్యతిరేకంగా. వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకం అంటారు, మరి ముస్లిం లీగ్తో కలిసి పనిచేసినారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా. సో ఇట్లా అంటే అప్పుడు కూడా అవకాశవాదం ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే భారతదేశాన్ని ప్రజలే రక్షిస్తూ వచ్చినారు. స్వాతంత్రం కావాలి అనేదాన్ని, అంటే భూమి కోసం భుక్తి కోసమే పోరాటం చేయలే. నేను ఎందుకు చెప్పాను, ఒక రైతు విషయం నిజాంకు చెప్పిండు, అలా వాళ్ళకి స్వాతంత్రం రావాల, తెల్లోడు పోవాల, నల్లోడి పాలన రావాల అనేటువంటి భావన వాళ్ళకు ఉంది. అది అయ్యేంతవరకు చేశారు. 47 భారతదేశంలో ప్రజలందరూ స్వాతంత్రం వచ్చింది అనుకున్నారు. స్వాతంత్రం రాలేదు, పోరాటం చేద్దామని కమ్యూనిస్ట్ పార్టీ ఎనలే, ఎవరు ఎనలే, అన్ని విత్డ్రా అయిపోయింది. అందుకనే తెలంగాణ గ్రామాల్లో ఉన్న పోరాటం మిలిటరీ యాక్షన్ తర్వాత ప్రజల సపోర్టు లేక కమ్యూనిస్ట్ పార్టీ కేడర్ అడుగులకు వెళ్ళిపోయింది. ఇటు గోదావరి రీజన్, అటు కృష్ణా రీజన్కి. ఫారెస్ట్ ఏరియాలో ఎందుకు వచ్చింది, ప్లెయిన్ ఏరియాలో రైతులు వద్దన్నారు. అంటే అంత ఎన్లైట్మెంట్ ప్రజలకు ఉంది. బ్రహ్మాండంగా 52 ఎలక్షన్స్లో ఎంత బాగా పార్టిసిపేట్ చేశారు. బీబీసీ వాడు చదిరిపోయిండు. సిఆర్ ఎట్లీ చెప్పిన మాటలో నెహ్రూ చెవుల్లో గింగరాలు తిరుగుతుంది. స్వాతంత్రం ఇయ్యంగానే సిఆర్ ఎట్లీ ఓడిపోయిండు, అప్పటికే లేడు ప్రధానమంత్రి. ఇంగ్లాండ్లో సిఆర్ ఎట్లీ కాదు, చర్చిలు, చర్చిలు ఓడిపోయిండు. స్వాతంత్రం బిల్లు పాస్ కాగానే యాంగర్ ఎంత కోపం వచ్చిందంటే ఇండియా ఈజ్ గోయింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ రోగ్స్ అండ్ రాస్కెల్స్ అన్నాడు. భారతదేశానికి స్వాతంత్రం ఇస్తే ఎవడు వాడే పాలించేది, రోగ్స్ అండ్ రాస్కెల్స్. వాళ్ళకి తెలుసా? మీరా ఎట్లా, మీరు జాత అరవిడేవో తమిళ మాట్లాడే వాడికి కాశ్మీరోడికి ఇవి మాట్లాడే అర్థం కాదా? తలకిందులు చేశాడు. వాడేమో ఇక్కడేమో ఈడో ఎక్కడికో చర్చిలోకి పోతాడు, ఒకడేమో మాస్కులోకి పోతాడు, ఒకడేమో ఇంకో దేవుళ్ళలోకి పోతాడు, ఒక్కడికి వాడి బతుకు వాడిదే, వీడి బతుకు వీడిదేనా? కమ్యూనిస్ట్ వాడేమో గన్నుతో పోరాటం చేస్తానే, మీరేమో ఇంకేదో మాట్లాడే వద్దాయా గన్నొద్దు మీ దండం పెడతాం కలిసి బతుకుతామని మీరేంటి? రాజకీయంగా, కులపరంగా, మతపరంగా, ప్రాంతీయపరంగా మీరు ఒకటి కాదు, మీరు జాతి కాదు. రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ
జాతి అని రుజువు చేయటం కోసం రాజ్యాంగంలో వాళ్ళు కష్టపడ్డారు. భారతీయులు ఒక జాతి. రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినారు? వీళ్ళందరూ గమనించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినారు? మనం అన్టచబుల్స్ కింద ఉన్నారు. వాళ్ళు మన జాతిలో భాగం కాదు అనుకుంటున్నాం. వాళ్ళు కూడా మా వాళ్ళే అని 10 సంవత్సరాల్లో వాళ్ళని మిగతా వాళ్ళతో పాటు సమానంగా చేసి రిజర్వేషన్ బంద్ చేసి ఇదిగో మా జాతిని నిర్మించినామని మనం చెప్పాలి ప్రపంచానికి. అది అంటే జాతి చేయటంలో భాగం రిజర్వేషను. సో అది రిజర్వేషన్ అందరూ యునానిమస్గా. ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఉందా? గొడవ ఉందా? అందరూ ఒప్పుకున్నారు. రిజర్వేషన్ లేకపోతే ఎట్లా? అది పర్మనెంట్ కాదు. 10 ఏళ్ల పైకి తేవాలా, తీసుకురాలేకపోయారు. అయినా మానసికంగా భారతీయులంతా ఇన్ని 75 ఏళ్ల పాటు కలిసి ఉండడం మామూలు విషయం కాదు కదా. మామూలు కాదు. అప్పుడు కూడా కింద ఉండే దళితుడు కూడా మనం భారతీయులం అనడం. డెఫినెట్గా మనమంతా ఒకటి. మనం తెల్లోళం కాదు. తెల్లోళ్ళకి మనం వ్యతిరేకం అనడం. ఆ భావం ఉంది, వాళ్ళందరిలో ఉంది. హిందువులో అనే భావం చాలా బలంగా ఉంటుంది. దూరంగా ఉంచినప్పటికీ ఈయన శ్లోకాలు చదువుతున్నామో కానీ ఈయన భాషలో ఈయన పాట, ఈయన పద్యాలు పాడతాడు, ఈయన పూజ చేస్తాడు ఒకే దేవుణ్ణి. ఎవడు భగవంతుడు వాడికే. ఇప్పుడు దళితులకు కూడా శుద్ర దేవతలు వాళ్ళ దేవతలు. అవును కదా. అలాగే కొంతమంది విష్ణు భక్తులు ఉంటారు, కొంతమంది శివుడు భక్తులు ఉంటారు. అట్లా రకరకాల అందరూ ఉన్నారు. పైనుంచి కింది వరకు ఉన్నారు. డిఫరెన్స్ ఏమిటి అంటే అవుట్ కాస్ట్లుగా ఉన్న వాళ్ళు గుడిలోకి పోలే. అదే అది అది ఒక ఇది పెద్ద ప్రధానమైనటువంటి ఆటంకము. అదొక విషయం. 37లో ఆయన రాజగోపాలాచారి ప్రధానమంత్రి అయ్యిండు మద్రాస్కి. అప్పుడు ప్రధానమంత్రులు అనేవాళ్ళు. ఆయన టైంలో అంబేద్కర్ ఫాలోవరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు, ఆయన పేరు మర్చిపోయింది నేను, మన కడప ఆయన గుడుల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే పోనీలే. ఆయన గాంధీని కూడా వెరీ క్లోజ్. గాంధీ క్లోజ్, అంబేద్కర్ క్లోజ్. గాంధీకి లెటర్ రాసిండు. మరి ఇదేనా మన రాజ్యం వచ్చింది కదా. మరి తమిళనాడులో ఏంటి మా పరిస్థితి? అప్పుడు మద్రాసు వాళ్ళ కింద ఉంది, అదే ఆంధ్ర. సో గుడుల్లోకి పోనీ లేదు అని చెప్పేసి రాజగోపాలాచారికి ఆయన చెప్పిండు, తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పిండు గాంధీ. మనం ఒకటిగా ఉండాలనుకున్నాం, నువ్వు చేయట్లే అని అంటే తిరుగుబాటు వస్తుంది ఇక్కడ అన్నాడు. డివైడ్ అయిపోతారు అన్నాడు. నేను చేయలేను అన్నాడు. వదిలిపెట్టాడు గాంధీ. రాజీనామా చేయి అన్నాడు. నీ చేత కాకపోతే రాజీనామా చేయి మాట్లాడు గాంధీ. అవి ఉన్నాయి. గాంధీను మన తెలుగువాడే ఆయన, మర్చిపోయాను నేను. ఆయన లెటర్లు ఉన్నాయి. ఆ లెటర్ చదివిను నేను. తర్వాత 38లో 39 వదిలిపెట్టినారు. మొత్తం గవర్నమెంట్ వదిలేసారు, రాజీనామా చేశారనుకోండి. అది వేరే కాంటెక్స్ట్. అంటే ఇంటర్నల్ పోరాటం ఇలా జరుగుతుంది. ఇవన్నీ ఈ పరిణామాలను లెఫ్ట్ శిబిరం గుర్తుపట్టలేదు. ఇవన్నీ అసలు ఈ కింద లెవెల్ ఇవన్నీ ఈ మార్పులు చూడలే. ఫెడరలిజమా, క్యాపిటలిజమా, కమ్యూనలిజమా, నేషనల్, ఇది పైనే. రైట్ సార్. ఇప్పుడుగా నేను ఆంధ్రజ్యోతి వ్యాసార్థం అంటే ఇది భారతీయ సమాజంలో జరిగిన పరిణామాలు స్వతంత్రము అనంతరం వరకు మనం దగ్గర 50-60ల వరకు వచ్చినాం. కమ్యూనిస్ట్ పార్టీలు ఇన్ని చీలికలు అయిపోయినాయి. ఇప్పుడైనా సరే వాళ్ళు ఏం చేయాలి? కొంతవరేమో పోరాటాలు చేస్తామని చెప్తున్నారు, కొందరేమో ఎన్నికల్లో ఉన్నారు, ఎన్నికల్లో ఉండి దూరమైనరు, కొందరేమో అట్లా దూరం అయిపోయారు. వాళ్ళు ఏం చేయాలి? ఏంటి కమ్యూనిస్టులకు ఒకటే ఆల్టర్నేటివ్, డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయటమే. ఎలక్టోరల్ సిస్టమ్ భారతదేశంలో సక్సెస్ఫుల్ కదా. ప్రజలు బాయ్కాట్ చేయమని అంటే చేశారా? నోటకే ఓటేయట్లేదు, కొద్దిగా తప్ప. అది ఓట్ల పండగ వాళ్ళకి. ఎస్. ఆ రోజు ఎలా చేస్తారు? పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, కొత్త చీర కట్టుకోవడం, తర్వాత పిల్లల్ని తీసుకోవటం, అక్కడ పోవటం, మొగుడేమో చెట్టు కింద పిల్లల్ని పట్టుకుంటే భార్య ఓటేసి రావటం, ముసలోళ్ళు భార్య పిల్లల్ని పట్టుకుంటే మొగుడు ఓటేసి రావడం, ముసలిళ్ళని తీసుకుపోయి లైన్లో నిలబెట్టి ఓటేయటం. ఏంటది?
బీబీసీ వాడు అదిరిపోయిండు 52 ఎలక్షన్ చూసి. అమ్మ వాళ్ళు ఓటేస్తే వాళ్ళకి ఏమీ తెలియదు. ఒకడు నిలబడతాడు, బ్రాహ్మణ లైన్లో నిలబడితే షెడ్యూల్ కాస్ట్ వాడిని నిలబడి నీడైపు అవతల పోరా అంటాడు అనుకుంటే 52లో క్యూలో అందరూ నిలబడుతున్నారు. ఆడవాళ్ళకి లైన్ ఉంది, మగవాళ్ళకి లైన్ ఉంది. కులాలు మాత్రం లేదు, కులం లేదేమీ లేదు. అరే భలే ఆశ్చర్యం వేసిందే ఆయన అనుకున్నాడు. బీబీసీ వాడు బ్రహ్మాండంగా ప్రచారం, భారతదేశంలో డెమోక్రసీ నడుస్తుంది, తిరుగులేదు. సిఆర్ ఎట్లీ చెప్పి అదేనా చర్చిలు తప్పు, అన్ని డిఫరెన్స్లు ఉన్నా ఎలక్షన్కి వచ్చే వరకు వాళ్ళు చేస్తారు. రాజకీయ చైతన్యం భారతీయులకు ఉంది అని బీబీసీ బ్రహ్మాండంగా ప్రచారం చేసింది, బ్రహ్మాండంగా చేసింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి. 52, 57 అనుకుంటా నెక్స్ట్ ఎలక్షను. ఈ 2 ఎలక్షన్స్ వరకు గాంధీ టోపీ చూసి ఓటేసినారు. ఆ గాంధీ టోపీలా కనపడితే కద్దర పంచ కట్టుకుని పోతే దండం పెట్టాను, నువ్వు జైలుకు పోయి నువ్వయ్యా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన భక్తి తీసుకొచ్చినారు. ఈ 52 తర్వాత ఎన్ని స్కూల్స్ పెట్టారు. టీచర్లు ఊళ్ళోకి వచ్చి రాండ్రా స్వాతంత్రం వచ్చింది, ఏమయ్యా పిల్లాన్ని వ్యవసాయం తీసుకురా బెళ్ళుదోలు. టీచర్లు వచ్చి భక్తి, నా దేశానికి స్వాతంత్రం వచ్చింది. తహసీల్ ఆఫీసు పోతే ఏమయ్యా అయ్యా నాకు ఇట్లా సర్టిఫికెట్ రావాలి, ఇది రా. వాళ్ళందరూ కూడా మనకు స్వాతంత్రం మనోడే. 57 ఎలక్షన్ వరకు బ్రహ్మాండంగా, 52 అంతే, 57 అంతే. 57కి వచ్చే వరకు మక్కువ తీరింది. ఏం చేస్తున్నారు, చివరికి ఎవరయ్యారు లీడరు అంటే ఊళ్ళో దొరే. ఎక్కడ తహసీల్ ఆఫీస్కి పోవాలంటే ఈ దూరం తీసుకొని పోవాలా. ఎక్కడ పోయినా అంటే వాళ్ళకి ఏం కనపడిందంటే, ఓటర్కి ఏం కనపడిందంటే స్వాతంత్రం వచ్చింది, అసలు అధికారం ఇంకో వీడి చేతుల్లోనే ఉంది, మన ఊళ్ళో ఉన్న పెద్దోడి చేతుల్లో ఉంది, మనకు లేదు. చూడండి ఎంత భారతదేశంలో ప్రజలు అంత అలర్ట్. అది నెహ్రూకి అర్థమైంది. నెహ్రూవే కులాన్ని రాజకీయాల్లోకి వేసుకొచ్చాడు. ఎక్కడెక్కడైతే బలమైన కులం ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ కులం వాడిని ముఖ్యమంత్రి చేసిండు. మన దగ్గర చూడండి, ఆంధ్ర ఎగ్జాంపుల్ నేను చాలా చోట చెప్పిన. టంగుటూరు ప్రకాశాన్ని బయటికి పంపి మన ఆయన ఉండగా బెజవాడ గోపాల్ సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి. ఈయన మరి ప్రకాశం అందరికంటే ఎక్కువ స్వాతంత్ర పోరాటం చేసిండు, నీలం సంజయ్ రెడ్డి కంటే ఎక్కువ. ఆయన దగ్గర నెహ్రూ గాంధీ అంత స్టేచరు సర్దార్ ఈయనకి ప్రకాశానికి. రెడ్లు వ్యతిరేకిస్తున్నారు, కమ్మలు వ్యతిరేకిస్తున్నారు ఆంధ్రాలో బ్రాహ్మణ నాయకత్వాన్ని. ఆయన ఉండగా మన ఎన్జి రంగా కమ్మాస్ తరపున, ఇంకొక ఆయన ఒక త్రిపుర్ని రామస్వామి చౌదరి, వీళ్ళ తరపున ఈయన ఈ సంజీవరెడ్డి, వీళ్ళు అక్కడ కులం అనేటువంటిది 52, 53కి బ్రహ్మాండంగా వచ్చింది ఆంధ్రాలో. మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే గవర్నమెంట్ పడిపోయింది, ప్రకాశం గవర్నమెంట్ పడగొట్టారు వాళ్ళు. నా స్వాతంత్రం, నా దేశం కలిసి బతుకుదామన్నది లేదు, నా కులం ముఖ్యం, నీ కింద ఎట్లుంటా అని చెప్పరా. ప్రకాశం ఎంత సాక్రిఫైస్ చేసిండు, డబ్బులు లేకుండా తిరిగిండు. ఎవడన్నా కడితే 100 రూపాయలు ఇరా, 10 రూపాయలు ఇరా ఆయన అడుక్కొని బతికాడు. ఆస్తి బాగొట్టుకున్నాడు. అది చూశారు ఎవడన్నా, నీ కులం ఏంటా బాపనోళ్ళ దేవుంది పో. కమ్మారెడ్లు అక్కడ అది వాళ్ళ వల్ల మొట్టమొదలే 55 అనుకుంటగా, 55లో ప్రెసిడెంట్ రూలు. మరి నెహ్రూ ఎట్లా ఆలోచించిండు కులాన్ని? నెహ్రూ అన్నాడు కులం లేకపోతే రావు. నెహ్రూకి అర్థమైంది కులం ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీ నడిచేదే కాదు కులం లేకపోతే. మరి అట్లా ఇప్పుడు కులం చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు అప్పుడు ఏమి ఈ కులాల వాళ్ళు ఏం చేసినారు, ఆధిపత్య కులాల ఐడియాలజీ పోయింది.
మనం భారతీయులు అనే ఐడియాలజీ బలహీన పడుతున్నా కొద్దీ ఈ పక్కనే ఉండేటువంటి కులం వాడిని తీసుకొచ్చి పెట్టాడు. అంటే వీడు వాడి మీద పెత్తనం చేసి తీసుకొచ్చి గవర్నమెంట్కి గెలిపిస్తాడు. ఐడియాలజీ కాదు అక్కడ పనిచేసింది, అధికారమే, కుల సంబంధం. నువ్వు నా కింద కూలేడు రారా, చేతికి గుర్తుకు ఓటేయాలరా అని పోదాం పద వేసినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్కు వ్యతిరేకం తెలంగాణలో, ఆంధ్ర కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టులు రాకుండా ఉండాలి. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇప్పుడు కమ్మారెడ్లు. ఇక్కడ వాళ్ళని కలుపుకున్నాడు, లేకపోతే కమ్యూనిస్టులు మళ్ళీ వెళ్ళిపోతారు, వీళ్ళు కమ్యూనిస్టులు అయిపోతారేమో. కలుపుకొని కుల నిర్మాణం అన్ని రాష్ట్రాల్లో అక్కడ డామినెంట్ కమ్యూనిటీస్ చేతిలో నుండి ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుంటూ కింద కులాలను వాళ్ళకి సబార్డినేట్గా చేయడానికి నెహ్రూకు అభ్యంతరం లేదు. ఆయనకు కావాల్సింది ఎలక్టోరల్ డెమోక్రసీ సక్సెస్ అవ్వాలంతే. ఆయనకు తెలుసు మనం అనుకున్న ఐడియలిజం లేదు. చివరికి ఆయన ఏమంటాడంటే రిజర్వేషన్ ద్వారా పైకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటే ఏమన్నా మార్పు వస్తుంది, గ్రామంలో ఉండే వాళ్ళతోటి రాదు. రిజర్వేషన్ అంబేద్కర్ ఏమంటే 55లో చనిపోయే ముందు 55లో రిజర్వేషన్ తీసుకొచ్చి నేను అన్యాయం చేసినా చెంచాలు వచ్చినారు అన్నాడు. సూచి నాయకులు కాంగ్రెస్ చుట్టూ తిరిగి దండం పెట్టినోడికి టికెట్. నేను గట్టిగా నిలబడ్డవాడు లేదు. అదే కదా ఆయన పేరు నేను మర్చిపోతున్నా. కడపలో బ్రహ్మాండమైన దళిత లీడరు, అంబేద్కర్ అంత స్టేచరు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబరు, జాడే లేడు, ఆయన పేరే లేదు, ఊరే లేదు. అలా నిలబడేవాడిని, గట్టిగా ఉండేవాళ్ళు జాడ లేకుండా పోయినారు. చెంచాలు వచ్చినారు మొత్తం. ఈ చెంచాల ద్వారా ఏంటంటే కుల నిర్మాణం, వాళ్ళని ఇక్కడ రెడ్లకు రావాలరా అంటే రెడ్లకే పోదాం. ఇదే ఓట్ల నిర్మాణంలో కనుక కమ్యూనిస్టులు ఉంటే ఇట్లుండి ఉండేది కాకపోతుంటారా? ఇదే ఓట్ల సిస్టంలో కమ్యూనిస్టులు ఓటుకి ఓటుకే పోరు కదా. వాళ్ళ పొయ్యి ఉంటే వాళ్ళ చూసినట్టు ఏమవుతుందంటే లెనిన్ చేసిండే అంటే లెనిన్ 1-2 ఏళ్ళే ఉన్నాడు. తర్వాత స్టాలిన్ వచ్చి అథారిటేరియనిజం పెట్టలే. వాళ్ళ ఆలోచనతో అటే ఉంది, ఇట్లేదు. ఇప్పుడు మన భారతీయ సమాజంలో ఇవాళ సినారియో మారుతున్నదా? ఈ కులాధిపత్యం లేట్ 70s ఈ రకమైనటువంటి డెమోక్రసీకి వ్యతిరేకంగా ఒకటి నక్సలైట్ మూమెంట్ వచ్చింది, రెండోది దళిత మూమెంట్ వచ్చింది. దళిత్ అనేటువంటి మాట అప్పుడే వచ్చింది. అది కింద నుంచి ఇన్ని సంవత్సరాలు 47 నుంచి పరుగు చదువుకున్నటువంటి మేధావి వర్గం దళితులం సపరేట్గా ఆర్గనైజ్ అవ్వాలని ఒక దళిత ఉద్యమాన్ని, ఐడియాలజికల్ ఉద్యమాన్ని చెప్పారు. వాళ్ళు వచ్చేంతవరకు అంబేద్కర్నే మర్చిపోయారు. అంబేద్కర్ లేడుగా, చనిపోయిన తర్వాత అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటూ అంబేద్కర్ ఇది చేశాడు, అది చేశాడు, ఈ పుస్తకం రాశాడు, ఆ పుస్తకం రాశాడు అని పబ్లిక్లు డిబేట్లు. నేను ఢిల్లీలో ఉన్నా. ఫైనాన్స్ మినిస్టర్ బెంగాలీ అతను జాయింట్ సెక్రటరీ ఉంటాడు. తర్వాత కేరళ ఒక అతను క్రిస్టియను, అతని పేరు ఏదో ఉంది, ఆయన దళిత గ్రూప్ పెట్టారు. పెట్టి వీళ్ళందరూ కలిసి కలుస్తుంటారు, అప్పుడప్పుడు పిలుస్తుంటే నేను కూడా పోయాను. అట్లా ఒక ఆల్టర్నేటివ్ ఒక చైతన్యం వాళ్ళు తీసుకొచ్చారు. నక్సలైట్ మూమెంట్ కూడా అక్కడ యూత్ అందరూ కూడా అసంతృప్తి చెందినటువంటి యూత్. ఈ సిస్టమ్ బాగలేదు, కొత్త వ్యవస్థ కావాలనుకున్న వాళ్ళు ఈ నక్సలైట్ అడవులు తీసుకుపోయి వాళ్ళని నాశనం చేశారు. వాళ్ళు నిర్మించలే అక్కడ, ఆ ఊళ్ళోనే అక్కడే ఆ జిల్లాలోనే ఉండి ఒక ఉద్యమాన్ని నిర్మించి ప్రజాస్వామ్యం వైపు తీసుకుపోయినట్లయితే ఈ వ్యవస్థని మార్చాలనుకోవట్లే, గన్నుతోటి వీళ్ళందరినీ కథం చేసి సోషలిజం పెడతాం. ఐడియలిజం సోషలిజం, అసలు సోషలిజం వస్తుందా? నేను చరిత్రకారుడుగా చెప్తున్నా. సోషలిజం ఆర్మ్డ్ స్ట్రగుల్ రష్యాలో భిన్నమైన కండిషన్లో వచ్చింది, చైనాలో భిన్నమైన కండిషన్ వచ్చింది. భారతదేశంలో అందరూ నమ్మారు, నేను నమ్ముతున్నా, రెవల్యూషనరీ సైడ్ కింద వర్గాలు పోవు. గన్ను పట్టుకొని వ్యవస్థను నాశనం చేయరు. వాళ్ళు ఎవ్రీడే స్ట్రగుల్స్ అని ఉంటాయి, ప్రతిరోజు పోరాటం చేసుకుంటారు. నువ్వు అన్నం పెట్టవా, నాకు జీతం ఇవ్వవా, నువ్వు నీ సంగతి చూస్తా, అవసరమైతే రాత్రిపూట పోయి పంట నాశనం చేసి వస్తారు. ఈ పోరాటాలు వేడాయి. నా పిల్లగాడిని చదువుకోనివా,
ఈ ఎవ్రీడే స్ట్రగుల్స్ అంటారు. వాళ్ళ హక్కులను అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ వచ్చేసి గన్ను పట్టుకొని పోరాటం చేయడం వస్తారా? చదువుకున్న విద్యార్థులకి ఏంటంటే అటు ఇటుగా నాలెడ్జ్ వాళ్ళకి, వాళ్ళందరినీ అలా తీసుకొని వచ్చారు. ఈ రోజున 70 తర్వాత 80 తర్వాత 90లో వచ్చినటువంటి లిబరలైజేషన్ తోట ఎనార్మస్ వెల్త్ భారతదేశంలో తయారైంది. ఎక్కడ చూసినా అక్కడే బిల్డింగులు ఏంటి, ఎన్ని ఏరోప్లేన్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, ఎన్ని బస్సులు, ట్రాఫిక్, ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళంతా. బిల్డింగులు ఊళ్ళలో పోయి చూడు, ప్రతి ఒక్కడు. నేను పుట్టినప్పుడు మేము గడ్డింట్లో ఉన్నాం, ఈరోజు ఉన్నాయి ఆ గడ్డిండ్లు. అభివృద్ధి చెందలే, అందరూ పక్క ఊళ్ళు, ప్రతి ఊళ్ళో మోటార్ సైకిలు, ప్రతి ఇంటికి మోటార్ సైకిలు. ఈ అభివృద్ధి చెందలే. ఈ అభివృద్ధి చెందడంతో పాటు ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నా పిల్లాన్ని చదివించుకోవాలి. మీరు చూడు, ఊళ్ళో పోయి చూడు, కూలి చేసుకునేవాడు కూడా పిల్లాన్ని స్కూల్కి పంపిస్తాడు. గుడిసెల్లో ఉన్నవాళ్ళు, సంచార జాతుల మీద రీసెర్చ్ చేసిన గుడిసెల్లో ఉన్నవాడు పోయి పిల్లల్ని పంపిస్తాడు, చదివించాడు. ఆ స్పిరిట్ వచ్చింది వాళ్ళకి. మేము మీతో పాటు సమానం. ఈరోజు పోయి అరే నువ్వు తక్కువ కులవాడు రా అంటే పోరా అంటాడు. అయ్యా నీ తక్కువ నీ దండం పెడతా అంటాడా? ఎవడు రాదు నన్ను అంటానికి అంటాడు. అట్లా డెమోక్రసీ స్ట్రెంగ్త్ ఇచ్చింది. రిజర్వేషను స్వశక్తిని ఇచ్చింది, పోరాట శక్తిని ఇయ్య. అంబేద్కర్ చూసింది పోరాడలే వీడు, కాంగ్రెస్లో వంగిపోయినాడు అని అనుకున్నాడు. అంటే పొలిటికల్ శక్తి రాలే వీళ్ళకి. డెమోక్రసీ మేము మనుషులమే, మేము పాటు మీతో పాటు ఉంటాం. డెమోక్రసీ ఆ స్ట్రెంగ్త్ని ఇచ్చింది. ఎందుకంటే డెమోక్రసీ వాడి ఊళ్ళోనే కులం మీద నిర్మించబడింది. వాడికి అర్థమైంది. తెల్లోడు పోయిండు, నల్లోడు వచ్చిండు, వాళ్ళు అంటనే ఉన్నారు. నల్లోడు వచ్చిండు అని అంటున్నారుగా వాళ్ళు. అట్లా అలాంటిది ఇవి కింద నుంచి మీరు నేను ప్రజలను చూస్తా, నాయకులను చూడడం. నాయకుడు అవసరానికి ఏదో మాట్లాడతాడు. మీరు రాసిన ఆర్టికల్స్లోనే దిద్దుబాటు ఉంటే బాగుంటుందని ఒక సూచన కూడా వచ్చింది మీరు రాసిన ఆర్టికల్స్కు. మీరు లొంగుబాట్లు అన్నారు. మీరు అడవిలో ఉండి సాధించేది ఏమి లేదు, బయటికి రావడం మంచిది, ఎన్నికల్లో పాల్గొనండి, పాల్గొంటే చనిపోకుండా మిగులుతారు, ప్రాణాలు చాలా విలువైనవి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని మీరు చేసిన సూచన. చరిత్రకారుడుగా గతాన్ని చదివి భవిష్యత్ ఏమిటో చెప్తా. చరిత్రకారులందరూ కూడా గతాన్ని చదివేది మనం ఒక పద్ధతి ప్రకారంగా మనకు తెలవకుండా. చాలామంది అంటారు మన భగవంతుడు మనని నడిపిస్తున్నాడు అనుకుంటారు. నేనంటాను చరిత్ర నడిపిస్తుంది. మనం అన్కాన్షియస్ టూల్స్ ఆఫ్ హిస్టరీ, మనకు తెలవకుండా చరిత్ర నడిపిస్తుంది. చారిత్రకంగా వీళ్ళందరికీ, కింద ఉన్న వాళ్ళందరికీ మేము మనుషులమే అనే ఆలోచన వచ్చింది. పండిట్లు చెప్తే రాలే, రోజు రోజు కార్యక్రమాన్ని చూసినారు, వాళ్ళకు వచ్చింది. ఆ స్పిరిట్ ఒకసారి వచ్చిందనుకోండి ఇక అది ఆగదు. ఎంతవరకు పోతుంది? నెక్స్ట్ స్టెప్ వాళ్ళలో సోషల్ కాన్షియస్నెస్ నుంచి పొలిటికల్ కాన్షియస్నెస్ మారుద్దిగా. మీ పొలిటికల్ కాన్షియస్నెస్ దీన్ని ఎదిగి పొలిటికల్ కాన్షియస్ తీసుకోవటం మరిచిపోయి మీరు అడుగుల్లో పెట్టారు. రెవల్యూషన్ భారతదేశంలో రాదు, ఎవ్వరు పోరాటం చేయరు, తుపాకీ పట్టుకోరు పోరాటం చేయరు. చేసేటట్టు రెవల్యూషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, విపరీతమైన డబ్బుతో కాన్సన్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి దగ్గర డబ్బు ఎక్కడ దాచుకోవాలని తెలవట్లేదు, భూమిలో పాతి పెట్టుకుంటున్నారు డబ్బులు. ధనం అంతా రాజకీయ పార్టీల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతిలో, బిజినెస్ పీపుల్ చేతిలో, కుప్పలు తెప్పలు. వాళ్ళకి అర్థం కావట్లే. ఒక్కొక్కడు 1,00,000 2,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. 5 రూపాయలు పెట్టి టీ కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు. ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ తగ్గింది. నాకు లెక్కలు తెలుసు, 48-49% బిలో పావర్టీ లేని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 18% చాలా తగ్గింది. కానీ ఎక్స్ట్రీమిటీ పెరిగింది. కోట్లున్నవాడు బాగా కోట్లు సంపాదించాడు, లేనుడు అసలు లేకుండా ఉన్నాడు, బిచ్చగాడైపోయిండు. ఈ సిగ్నల్ లైట్ల దగ్గర పేపర్ వేసేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, రోడ్ల మీద పడుకునేవాళ్ళు,
ఊళ్ళల్లో మొత్తం బాగొట్టుకొని వచ్చి అడుక్కుంటున్నారు ఇక్కడ. ఎక్స్ట్రీమ్ పావర్టీ అది. సైజు కాదు అక్కడ చూడాల్సింది, ఎంతమంది 20%గా అని అనడం కాదు అక్కడ. ఎక్స్ట్రీమ్ టీ కొనుక్కోలేని వాడు, మున్సిపాలిటీ వాళ్ళు అన్నం పెడితే అక్కడ తినేవాళ్ళు అక్కడక్కడ అడుక్కొని వచ్చి పరిష్కారం దీని పరిష్కారం. సో అలాగే దీంతో ఇంకొక స్టెప్గా వచ్చింది. క్యాపిటల్ కాన్సన్ట్రేషన్ అయిపోయింది. ఎక్కడ క్యాపిటల్ ఉంది ఇంకా మనం క్లోజ్గా చూస్తే కులం చేతుల్లో ఉంది. ఎవరి చేతిలో ఉంది అంటే కులం చేతిలో ఉంది. మనం చూడండి, భారతదేశంలో బనియా పెట్టుబడిదారు వర్గం ప్రకారంగా. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరు? బనియాలా? పెద్ద పెద్ద వ్యాపారాలు, ఇండస్ట్రీస్లు బనియాల చేతులు ఉన్నాయా? శూద్రుల చేతుల్లో. అసలు ఆంధ్రాలో ఎవరు? కమ్మారెడ్లు వ్యాపారస్తులు, శూద్రులే. వ్యాపారం అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాస్ట్ అండ్ క్యాపిటల్ రెండూ కలిసిపోయినాయి. డబుల్ సి రూలింగ్ ది స్టేట్. కులం బేస్ మీద క్యాపిటల్ వచ్చింది. వాడిని ముఖ్యమంత్రి చేసుకుంటారు. వాడి ద్వారా కాంట్రాక్టులు తీసుకుంటారు. వాడి ద్వారా మాల్స్ పెట్టుకుంటారు. వాడి ద్వారా వ్యాపారం చేస్తారు. వాడి ద్వారా ట్యాక్స్ ఎగ్గొడతారు. వాడి ద్వారా జీతాలు ఇయ్యరు. ఒక ప్రొడక్షనే కాదు, కొంతమంది రాస్తారు. క్యాపిటల్ రోల్ ఎలా ఉంది అంటే క్యాపిటల్ జనరేట్ చేస్తుంది, వెల్త్ సర్ప్లస్ వస్తుంది అని మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని మాట్లాడుతూ ఉంటారు. క్యాపిటల్గా చేసేది కులం. నాకు ఒక్కసారి డబ్బుండి ఒక్కసారి వ్యాపారంలో మొదలుపెట్టారనుకోండి, వ్యాపారంలో నాకు లాస్ ఉండదు. నాకు ఎందుకంటే నా పార్టీ వెనకుంది నాకు. అంటే ఈ సందర్భంలో ఏం చేయాలంటే కాబట్టి ఏమవుతుంది, ఇంకొక విషయం ఇప్పుడు తీసుకొచ్చినారు, ఏఐని తీసుకొచ్చినారు. ఏఐ అనేటువంటిది జాబులు ఇయ్యేదిగా. క్రూషియల్ జాబులు ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడు హోటల్లో వచ్చి సర్వ్ చేస్తుంది అన్నం. అవును, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వెల్త్ కాన్సన్ట్రేట్ అయ్యింది ఒక చోట, వెల్త్ లేని వాళ్ళు ఇంకొక పక్క. రేపు పని కూడా వాడికి రాదు, పని దొరకదు, ఎంప్లాయ్మెంట్ ఉండదుగా. సో వీళ్ళు ఎక్కువ తయారవుతున్నారు. పని దొరకనివాడు ఏదో విధంగా చదువుకుంటాడు, చదువుకోని ఉద్యోగం ఉండదు. ఇప్పటిదాకా ఉంది. మేము చదువుకోని ఉద్యోగం రండి, దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో మేము మొదటి జనరేషన్ చదువుకున్నాం. గవర్నమెంట్ జాబులు క్రియేట్ చేసింది, గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది, మన వాళ్ళని మనం పైకి తీసుకురావాలని. ఇప్పుడు ఎవడు లేదు. నీ బతుకు నువ్వు బతకరా, నీ కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినాక పో, నీకు స్కాలర్షిప్ ఇచ్చినాక చదువుకో. సో కాబట్టి అంటే ఈ పావర్టీ బేస్ మీద ఇన్ఈక్వాలిటీ, మోడర్న్ ఇన్ఈక్వాలిటీ వచ్చింది. మోడర్న్ ఇన్ఈక్వాలిటీ ఇది దీనికి దగ్గర తీర్చలేరు. ఎందుకంటే డబ్బుతోటే రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. దీనికి పరిష్కారం చెప్పట్లేదు. కాబట్టి ఇది తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది డెమోక్రటిక్ స్పిరిట్లో. ప్రజాస్వామ్యం గన్నీలు తీసుకొని పోరాటం చేయరు. ఒక్కోసారి మీరు ఎలక్షన్ అప్పుడు నేను పోయి మాట్లాడుతుంటే రైతులు, వాడు రాని, వాడు ఆ ముఖ్యమంత్రి గాడు చెప్పుతో కొడతా. విన్నారా మీరు? ఓల్డ్ సిటీలో ఒక ఆమె అంటది కేసీఆర్ని, వాడు రాని ఓటుకొచ్చిన వాడిని చెప్పుతో కొడతా. ఏంటి ఆ చైతన్యం వాళ్ళకి? ఎమ్మెల్యే అయితే అమ్మా ఎమ్మెల్యే ఉంటాడమ్మా ఆయన చెప్పుకో, వాడు కనపడ్డగా అంటున్నారు. అవును, అట్లా ఎంత చైతన్యం ఉంది. తంతారు. మీరు చూడండి, డెమోక్రటిక్గా నాయకులు భయపడి వస్తారు. నాయకుడు అంటే ప్రజల దృష్టిలో వాళ్ళు మీరు వాళ్ళందరికీ వినిపిస్తారు, నాకు తెలుసు. నాయకుడు అంటే దొంగ, నాయకుడు అంటే కరప్టు, నాయకుడు అంటే నీతి లేనోడు ప్రజల దృష్టిలో. నిన్నటి దాకా వెధవ సైకిల్ వేసుకొని తిరిగాడు, ఈరోజు చూడు వాడు కారు చూడు అని అంటున్నారు. అవును, అంటలా ఇది ఏంటిది? డెమోక్రటిక్ స్పిరిట్ కిందకు వచ్చింది. ఇంతకుముందు ఏంటి, రాజకీయ పార్టీ వచ్చి మా పార్టీ బ్రహ్మాండంగా చేద్దాం, నువ్వు రా, నువ్వు ఓటెయ్యి అని అంటే నువ్వు ఎక్కరా. ఏ రాజకీయ పార్టీ పోతే వింటారా? ఏం చెప్పినా వినరు. చాలేరా నువ్వేది మాకు తెలుసులే అనుకోడు. ముందు సరే మంచిది అంటారు, బయటికి పోయినాక అంటారు. నేను ఇంటర్వ్యూలు చేస్తే ఒక ఆమె ఉంటుంది, ఏమమ్మా మరి డబ్బులు తీసుకున్నావటగా నువ్వు అంటే, తీసుకున్నాయా? ఎవరు ఇచ్చారమ్మా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. మరి ఇంకేం కాంగ్రెస్ కోటేస్తున్నావు? ఏనయ్యా
అదేంటన్నా ఇంకా మిగతా వాళ్ళు ఇస్తారు కదా అని చూస్తున్నా. మరి ఎవరు ఇవ్వాలి నీకంటే బీజేపీ వాళ్ళు ఇవ్వాలిగా. తీసుకుంటామండి బాగా తీసుకున్నానే. మరి టీఆర్ఎస్ వాళ్ళు తర్వాత అంటే వాళ్ళు ఇవ్వాలిగా. ముగ్గురు దగ్గర తీసుకుంటాం. అదేంటి తప్పు కాదమ్మా. వాడికి ఉందా నీతి? వాడు ఎవడు గెలుస్తాడో నాకేం తెలుసు. ఎందుకు గెలుస్తుండో వాడు డబ్బు సంపాదించడానికి. నాకు ఈరోజు అవకాశం దొరికింది, నేను డబ్బు తీసుకుంటాను. మరి ఓటు ఎట్లా వేస్తామంటే అందులో ఎవడ మంచోడో వాడికి ఓటేస్తా. ఎంత తెలియండి. డబ్బు తీసుకుని ఓటేస్తున్నారా? అది అక్కడ చూడండి మీరు కింద డెమోక్రసీని. నాయకుడు చెప్పే మాటలో కాదు డెమోక్రసీని చూడాల్సింది. ప్రజల్లో గత 15-20 ఏళ్ల బట్టి వచ్చిన మార్పును చూడండి. 75లో ఇందిరాగాంధీని ఓడించినారు. ఆమె 20 పాయింట్ ప్రోగ్రాం పెట్టింది. దళితులకు ఇళ్ళు కట్టించింది. ల్యాండ్ సీలింగ్ పెట్టింది. ఎందుకు ఓడించినారు? ఎమర్జెన్సీలో వీళ్ళకేమైంది? నాయకులు జైలుకు పోయారు. వీళ్ళకేమైంది? ఓటర్లు జైల్లో పెట్టారా? పెట్టలా. వాళ్ళకి ఆ స్పిరిట్ ఉంది. అందరిని జైల్లో పెట్టడం తప్పు. మాకు ఇచ్చినవు మంచిదే అమ్మ, నువ్వు మంచిదానివే, కానీ తప్పు కాదు. అందరిని తీసుకుపోయి జైల్లో పెడతావా? ఎలాంటి చైతన్యం ఉండేది? మళ్ళీ వాళ్ళు కుక్కలు చింపినిస్తే కొట్టుకుంటున్నారు ప్రభుత్వానికి. ప్రభుత్వం లేదు, పాడు లేదు. అరే ఇందిరాగాంధీని తీసుకొద్దాంరా అని చెప్పి ఓటేలా. ఎంత తెలివితేటలతో తీసుకొస్తున్నారు. తెలంగాణ మూమెంట్ బ్రహ్మాండంగా మూమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఒకసారి ఆంధ్ర నుంచి వస్తూ ఆ కోదాడు దగ్గర కారు ఆపి రైతు పొలంలో రైతు ఉంటే రైతు దగ్గర పోయి ఏమయ్యా ఓట్లు వస్తున్నాయి మరి ఎట్లా చెప్పు, నేను చాలా పని చేశాను కదా, మా పార్టీకి నువ్వు ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది అని అంటే, ఈసారి మేము మా పార్టీని తెచ్చుకుంటాం సార్ అని. ఏంటి మీ పార్టీ? మాకు తెలంగాణ కావాలి సార్. ఆ చైతన్యం కేసీఆర్ నేను తెచ్చినట్టడం ప్రజల్లో. నేను ఆయన కంటే ఎక్కువ గ్రామాలు తిరిగిన తెలంగాణ ఉద్యమంలో కింద కులాల వాళ్ళని తీసుకురాలే తెలంగాణ ప్రజా సంఘాల తరఫున. వాళ్ళందరూ నాతో మాట్లాడలే. సర్పంచులు వచ్చి సార్ మీరు పార్టీ పెట్టండి సార్ అన్నారు. పార్టీ పని నా పని కాదయ్యా అంటే వాళ్ళకి ఆ భావన అనేటువంటి మీరు చూడండి. నా తెలంగాణ నాకు కావాలా. ఎప్పుడైతే డిసప్పాయింట్ అయినారో మార్చిపడేసినారు. అంటే ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు అయి ఉన్నారు కాబట్టి వారిని వేరే మార్గంలోకి తీసుకెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం కాదు, వాళ్ళు రారు బేసిక్గా రారు. నువ్వు తుపాకి పట్టుకోరా అంటే పోరా అంటాడు. రారు. తుపాకి పట్టుకో. అదే పని 44-45లో ఊళ్ళో వాళ్ళందరూ కలిసి దొరల ఇంటికి పోయి గుమ్ములు తీసి దాన్ని తీసుకుపోయారు. ఆనాడున్న పరిస్థితి. దొరా రా, మేము తిండి లేకుండా ఉన్నాం, మేము పని చేయలేదా? పని చేసినాం. మరి నా పిల్లాడు తిండి లేకుండా చూస్తున్నాడు, నేను తీసుకుపోతున్నా, చూసుకో రాసుకో, నేను దొంగతనం చేయట్లే. అదేంటది? అంతకంటే ఎన్నో రెట్లు ఈ చైతన్యం వచ్చింది. ఎవడైనా పోయి నేను పని చేసిన చాలే పో అంటాలా? అదే అన్నమాట. ఈ డెమోక్రటిక్ స్పిరిట్ పెరుగుతూ ఉంది. అదే అసలైన ప్రజాస్వామ్యంకై పోద్ది అని నేను అంటున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. 1880ల నుంచి మొదలుకుంటే ఇవాల్టి వరకు భారతీయ సమాజ పరిణామ క్రమం ఎట్లా ఉన్నది, ఈ పరిమాణాత్మకంగా వచ్చిన మార్పులు గుణాత్మకమైన మార్పులకు ఎట్లా కారణభూతం అవుతూ ఉన్నాయి, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ప్రధానంగా ఇవాళ చర్చ జరుగుతున్న ఎంఎల్ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి వారు ఏం చేయవలసి ఉండే, అంబేద్కర్ పూలేని ఎట్లా వాళ్ళు మిస్ అయిపోయినరు, నెహ్రూ పటేల్ వారి ఆచరణ వాళ్ళు చాప కింద నీరులాగా ఎట్లా చేసుకుంటూ వచ్చిండ్రు, దాన్ని కమ్యూనిస్ట్ ఎట్లా అర్థం చేసుకోలేదు, ఈ అన్ని అంశాలకు చాలా ఉదాహరణతో సహా వారు చెప్పిన మాట అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని మించిందే లేదు, భారతీయ సమాజం చాలా మార్పుల లోరైంది, ప్రజలు చైతన్యవంతులు, ఏ నాయకుడైనా ఏ పార్టీ ప్రజలతో ఉంటే మంచిదని వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.